కొట్టు నాకు నేను మాట చెప్తాను టైటిల్ బాస్ నువ్వు తీసుకో. ప్రైజ్ ది లార్డ్. కాకినాడ సర్పవరం పోలీస్ స్టేషన్కి వెళ్తున్నాం, లోపలికి వెళ్తున్నాము. సో అక్కడ సిఐ గారితో ఆల్రెడీ ఫోన్లో మాట్లాడాను. కాకినాడ మీద అటాక్ జరిగింది రాత్రి దుమ్మల్పేటలో ఉన్నటువంటి సమర్పణ్ రాజు గారి యొక్క చర్చిలో. దానికి సంబంధించినటువంటి విషయాలు మాట్లాడడానికి సిఐ గారితో మాట్లాడడానికి నేను పోలీస్ స్టేషన్కి వచ్చాను. సో ఎంటర్ అవుతున్నాం, దగ్గరలో ఉన్నాం, ఒక 1/2 కిలోమీటర్ దూరంలో ఉన్నాం పోలీస్ స్టేషన్కి. ఈ లైవ్ అందరికీ షేర్ చేయండి, మన చర్చ్ గ్రూప్స్కి, క్రిస్టియన్ గ్రూప్స్ అన్నిటికీ షేర్ అయ్యేలాగా మీరు చూడండి. నేను లోపలికి వెళ్తున్నాను, మన వాళ్ళు వీడియో తీస్తారు, వీళ్ళు లోపలికి అలౌ చేస్తారో లేదో నేను అక్కడ మాట్లాడుతున్న విషయాలు అయితే మీరు లైవ్ ద్వారా మీరు వినొచ్చు. సిఐ గారు ఎలా స్పందిస్తారు, ఆయన రెస్పాండ్ ఎలా అవుతారు అన్న విషయాలన్నీ కూడా చూడండి. ఒక 2 మినిట్స్లో పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్తున్నాము. 50 మంది దుండగులు వచ్చి సమర్పణ్ రాజు గారు సేవ చేస్తున్నటువంటి ప్రాంతంలో దుమ్మలపేటలో ఇంట్లో ప్రార్థన చేసుకుంటే, వితౌట్ సౌండ్ బాక్స్లు, వితౌట్ సౌండ్ సిస్టమ్, వితౌట్ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్, వితౌట్ సింగర్స్, వితౌట్ హారన్స్, ఏవీ లేవు. ఇంట్లో కేవలం చప్పట్లు కొట్టుకుంటూ ప్రార్థన చేస్తుంటే 50 మంది దుండగులు వచ్చి వాళ్ళ మీద దాడి చేసి వాళ్ళని కొట్టి బయటికి లాగి పాస్టర్ గారి షర్టు పట్టుకుని ఇడ్చుకెళ్లారు. ముందు ఆడవాళ్ళు ప్రవేశించారు, తర్వాత మగవాళ్ళు వచ్చి సీసీ కెమెరాలని పగలగొట్టారు. దీని తాలూకు ఫుటేజ్ అంతా మా దగ్గర ఉంది, విజువల్స్ అన్నీ కూడా ఉన్నాయని పాస్టర్ గారు చెప్పారు, సమర్పణ్ రాజు గారు. ఆ అన్ని ఫుటేజ్తో సహా మీకు వీడియో నేను బయటికి తీసుకుని వస్తాను. ఈ లైవ్ని మీరు అందరికి షేర్ చేయండి, ఖచ్చితంగా షేర్ చేయండి. అందరికి అర్థం కావాలి ఇక్కడ జరుగుతున్న పరిస్థితి ఏంటో. పాస్టర్ గారికే మీరు చెప్పాలి కదా అని చెప్పి సిఐ గారు అన్నారు నాతో. పాస్టర్ గారికి ఏం చెప్పాలో నాకు అర్థం కావట్లేదు. చట్టాన్ని మేము గౌరవిస్తున్నాం, రాజ్యాంగంలో ఉన్న హక్కులు మేము వాడుకుంటున్నాం. ఆర్టికల్ 19, ఆర్టికల్ 25 ప్రకారంగా మేము చేస్తున్నాం. మేము ఎక్కడ ఎవరికి హాని తలపెట్టలేదు, ఏ ఆయుధాలు వాడలేదు, మా భక్తిని మేము చేసుకుంటున్నాం. దీనికి దుండగులు వచ్చి మా మీద దాడి చేసి ఆపుతుంటే పోలీసులు వాళ్ళని ఖండించాల్సింది పోనిచ్చి, వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాల్సింది పోనిచ్చి, మన పాస్టర్ల మీద యాక్షన్ తీసుకొని ఎవరిని అడిగి పెట్టారు ప్రార్థనని వాళ్ళతో కలిసి పోలీసులు మాట్లాడటం చాలా హాస్యాస్పదంగా అనిపిస్తుంది. ఈ లైవ్ అందరికీ షేర్ చేయండి. పోలీస్ స్టేషన్లో ఎంటర్ అవుతున్నాం ఇప్పుడు. చూడండి అసలు అక్కడ ఏం జరుగుతుంది, ఏం మాట్లాడతారు, ఏమి యాక్షన్ తీసుకోబోతున్నారు, జరిగిన దాడికి నష్టపరిహారం ఏమైనా కట్టిస్తారా, వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ కడతారా లేదా, ఇవన్నీ విషయాలు కూడా స్పష్టంగా సుస్పష్టంగా నేను మాట్లాడతాను. నేను రాజమండ్రిలో నిన్న మీటింగ్కి వచ్చాను. రాజమండ్రి నుంచి మీటింగ్ వచ్చి ఇప్పుడు వేరే చర్చిలో మెసేజ్ చెప్పాల్సింది ఉండే, కానీ పాస్టర్ గారిని తీసుకెళ్ళిపోయారు పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టని తెలియగానే నేను సమర్పణ్ రాజుతో మాట్లాడి, ఎవరైతే దాడికి గురయ్యాడో అతనితో మాట్లాడి నేను బయలుదేరాను, కాకినాడకు వచ్చేసాను. ఇప్పుడు కాకినాడ సిటీలో ఎంటర్ అయ్యాను. పోలీస్ స్టేషన్కి సమీపంలో జస్ట్ ఒక 1 మినిట్లో పోలీస్ స్టేషన్ దగ్గర ఉంటాం మేము. సో ఖచ్చితంగా న్యాయం జరగాలని, ఇలాంటి దుర్ఘటనలు, ఇలాంటి దాడులు ఎక్కడ జరగకూడదని నేను కోరుకుంటున్నాను. లెఫ్ట్ సైడ్ అనుకుంటా పోలీస్ స్టేషన్, లెఫ్ట్ సైడ్ ఉంది అనుకుంటాను. ఇదేనా ఎంఆర్ఓ ఆఫీసా? మరి ఇక్కడే చూపిస్తుంది పోలీస్ స్టేషన్ అని. ఇదేనా? చూడండి పోలీస్ స్టేషన్కి వచ్చాం మనము. దగ్గరికి పోనీ, దగ్గరికి వెళ్ళి. ఇది పోలీస్ స్టేషన్ చూస్తున్నారు కదా మీరు. చూడండి, మీరు ఫాలో అవ్వండి. మన వాళ్ళకి కెమెరా ఇచ్చేసి వెళ్తాను నేను. రండి. ఫోన్ ఎక్కలేదు. ఎక్కడున్నాడు అడుగు కనుకో. సమర్పణ్ రాజు పాస్టర్ వాళ్ళు వచ్చారండి ఇక్కడికి. సమర్పణ్ రాజు మా వాళ్ళండి, మా
వీడియో తీయట్లేదు. సమర్పణ రాజు పాస్టర్ గారిని తీసుకొచ్చారట కదా. ఆపుతారు. నేను సిపిఎఫ్ అభినయ్ దర్శన్ అండి. సమర్పణ రాజుని తీసుకుని వచ్చారట కదా. ఎక్కడికి? ఆర్డీఓ ఎక్కడండి ఇది? బాలచెరువు ఆర్డీఓ కోర్టా? ఆర్డీఓ ఆఫీస్కా? అక్కడికి వెళ్ళారా? సరే, బాలచెరువు. ఇచ్చేస్తే నాకు మాట్లాడతాను. బాలచెరువు సంపత్, బాలచెరువు ఆర్డీఓ ఆఫీస్. ఓకే, ఇక్కడ కాకినాడ సర్పవరం పోలీస్ స్టేషన్ తీసుకొచ్చామని చెప్పారు. ఫస్ట్ సిఐ గారితో మాట్లాడినప్పుడు ఇక్కడే తీసుకొచ్చారని చెప్పారు, కానీ ఇక్కడ లేరు. ఆర్డీఓ ఆఫీస్, ఆర్డీఓ ఆఫీసా కోర్టు? ఆర్డీఓ ఆఫీసా? ఆర్డీఓ ఆఫీస్కి తీసుకెళ్లారంట సమర్పణ రాజు పాస్టర్ గారిని. సో ఆర్డీఓ ఆఫీస్ దగ్గరికి మనం వెళ్తున్నాం ఇప్పుడు. మ్యాప్ పెట్టు, లొకేషన్ పెట్టు సంపత్. సో అసలు ఎంత దారుణంగా పరిస్థితులు ఉన్నాయంటే క్రైస్తవుల్ని పూర్తిగా భయభ్రాంతులకి గురి చేసి సేవ చేయటానికి కూడా వెనకడుగు వేసే స్థితికి తీసుకెళ్ళిపోతున్నారు ప్రభుత్వం, డిపార్ట్మెంట్ వాళ్ళు. అసలు నాకు చాలా ఆశ్చర్యం కలుగుతుంది. అరే, ఒక ఇంట్లో ప్రార్థన చేసుకుంటుంటే మతోన్మాదులు వచ్చి సీసీ కెమెరాలు పగలగొట్టడం ఏంటి? పాస్టర్ గారిని షర్టు పట్టుకుని బయటికి లాక్కెళ్ళిపోవటం ఏంటి? అంటే అడిగే వాళ్ళు లేరనా? ప్రశ్నించే వాళ్ళు లేరనా? మాట్లాడే వాళ్ళు లేరనా? ఇది అన్యాయం అని చెప్పే గొంతుక లేదన్న క్రైస్తవుల తరపున ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నారు ప్రభుత్వం? మ్యాప్ పెట్టవలేదా సంపత్? ఎంతసేపు? త్వరగా పెట్టు. బాలచెరువు ఆర్డీఓ ఆఫీస్కి వెళ్తున్నాం ఇప్పుడు. బాలచెరువు ఆర్డీఓ ఆఫీస్ కాకినాడలో మేము వెళ్తున్నాం. అక్కడికి తీసుకెళ్లారు. 35 కిలోమీటర్సా? అదేంటిది? ఏంటి? సర్పవరం జంక్షన్. చూడు, అటు చూడు. ఇంక వెళ్ళిపోదు, మరి చూపించినట్టే ఇంకా తప్పదు. 35 కిలోమీటర్లు. సిఐ గారితో మాట్లాడితే ఆయన చెప్తారు ఇప్పుడు ఎక్కడున్నాను కరెక్ట్గా. సిఐ గారితో మాట్లాడితేనా? ఒక్క నిమిషం ఉండండి, సిఐ గారితో మాట్లాడతాను. బాలచెరువు ఆర్డీఓ ఆఫీస్కి తీసుకెళ్లారు సమర్పణ రాజు పాస్టర్ వాళ్ళని. సో అక్కడికి బయలుదేరుతున్నాము. ఆన్ ది వే, మార్గంలో ఉన్నాం. మ్యాప్ అతనికి ఇచ్చేసాయి. సంపద మ్యాప్ చూసుకో, ఎటు వెళ్ళాలి? ఎటు? స్పీడ్గా పోనిచ్చేసి. ఇదే అండి, ఇదే ప్రాబ్లం. ఇదే ఇప్పుడు అతన్ని పోలీస్ స్టేషన్ తీసుకెళ్లారు. ఏమి ఎటు చూపిస్తుంది? సమర్పణ రాజుని పోలీస్ స్టేషన్ తీసుకొచ్చామన్నారు. సిఐ గారు మాట్లాడిన పోలీస్ స్టేషన్ తెచ్చామన్నారు. ఇప్పుడేమో పోలీస్ స్టేషన్కి వస్తే ఆర్డీఓ ఆఫీస్కి తీసుకెళ్ళామని చెప్పారు. ఎందుకు ఇలా తిప్పుతున్నారు అర్థం కావట్లేదు. ఇంట్లో ప్రార్థన చేయటమే తప్ప? మీరు స్పందించండి, మీరు చెప్పండి, మీరు రెస్పాండ్ అవ్వండి. ప్రార్థించుకోవడం తప్ప? తన ఇంట్లో తను 10 మందిగా కూడుకొని, లెఫ్టా రైటా కరెక్ట్ చెప్పు, ప్రార్థన చేసుకోవడమే తప్ప మతోన్మాదుల ఆగడాలు ఎక్కువైపోతున్నాయి. వాళ్ళ నోర్లు కట్టే వాళ్ళు లేరా? వాళ్ళ ఆగడాలని ఆపే వాళ్ళు లేరా? ప్రభుత్వం వాళ్ళు ఎందుకు స్పందించడం లేదు? డిపార్ట్మెంట్ వాళ్ళు ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నారు? సిఐ గారు నేను మాట్లాడితే ఫోన్లో, మీరైనా చెప్పాలి కదా మీ పాస్టర్కి అలా ప్రార్థన పెట్టుకోకూడదు పర్మిషన్ లేకుండా. అంటే ఇంట్లో ప్రార్థన పెట్టుకోవడానికి పర్మిషన్ అవసరమా? ఇప్పుడు మేము రాజమండ్రి నుంచి కాకినాడకు వస్తుంటే మార్గ మధ్యంలో ఒక పెద్ద చెట్టుకి పూజలు చేయడానికి రోడ్డు మీద 100 మంది జనాలు ఉన్నారు. ట్రాఫిక్ జామ్ అయిపోయింది.
ఇప్పుడు దానికి ఎవరన్నా వెళ్ళి మేము అడుగుతున్నామా, మీకు పర్మిషన్ ఉందా, మీరు ఎందుకు ట్రాఫిక్ జామ్ చేశారు అని మేము అడుగుతున్నామా? లేదే, అడగటం లేదే. ఇంట్లో ఒక పాస్టర్ ప్రార్థన చేసుకుంటుంటే 50 మంది వచ్చి అతన్ని పట్టుకొని కొట్టి పగలగొట్టి సీసీ కెమెరాలన్నీ ధ్వంసం చేసి అటాక్ చేస్తే ఈ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు, అక్కడికి వచ్చినటువంటి ఎస్ఐ కావచ్చు, ఈరోజు నాతో మాట్లాడిన సిఐ గారు కావచ్చు, ఆ దుండగుల్ని ఆ మతోన్మాదుల్ని హెచ్చరించడం పోనిచ్చి, బుద్ధి చెప్పడం పోనిచ్చి ఈ మన పాస్టర్ గారిని ఖండిస్తున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అని నేను ప్రశ్నిస్తాను. ఎంతవరకు కరెక్ట్ ఇది? ఇంకెంతకాలం సహించాలి మనము? ఎంతకాలం భరించాలి మనము? అసలు అర్థం కాకుండా ఉంది. రీసెంట్ గా వనపర్తి ప్రాంతంలో, తెలంగాణ వనపర్తి ప్రాంతంలో సేవకుల్ని కొట్టి బలవంతంగా బొట్లు పెట్టి బలవంతంగా జై శ్రీరామ్ నినాదం చెప్పించి వాళ్ళని దారుణంగా పుస్తకాలు చింపించి, పాటల పుస్తకాలు చింపించేసి ఎంత కిరాతకంగా ప్రవర్తించారు. వాళ్ళ మీద యాక్షన్ తీసుకోలేదు. అంటే యాక్షన్ తీసుకుంటామంటే ఎఫ్ఐఆర్ కడతాం, అంతవరకు మనం చేస్తాం. ఎఫ్ఐఆర్ కడుతున్నారు, యాక్షన్ తీసుకుంటామంటున్నారు, అంతే, ఇంకంతే. ఆ మతోన్మాదులు పట్టించుకునే నాదుడు లేడు, ఆ మతోన్మాదుల్ని హెచ్చరించే నాదుడు లేడు. నీకు మ్యాప్ చూడడానికి వస్తుందా కదా? ఎందుకు తిప్పుతున్నావు చక్రాలు? మతోన్మాదులు వాళ్ళ ఆగడాలు ఇంత భయంకరంగా సేవకుల్ని, సంఘాలని, విశ్వాసుల్ని టార్చర్ చేసి ఇంత ఇబ్బంది పెడుతుంటే కనీసం పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళని ఎందుకు అరెస్ట్ చేయటం లేదు? అసలు మతోన్మాదుల్ని అరెస్ట్ చేసిన దాఖలాలు ఉన్నాయి, మీరు చెప్పండి. క్రైస్తవుల్ని కొట్టారని కానీ, హింసించారని కానీ, బలవంతంగా బొట్లు పెడుతున్నారని కానీ, బలవంతంగా జేజేలు కొట్టిస్తున్నారని కానీ, బలవంతంగా ఇంట్లో ప్రార్థన చేసుకుంటుంటే మీకెందుకు రా వెదవల్లారా? ఇంట్లో ప్రార్థన చేసుకుంటే మీకేంటి ప్రాబ్లం? 50 మంది ఒక ఇంట్లో ఉంటే ఆ ఇంటి మీద వాళ్ళని అటాక్ చేయడానికి మీకెవడిచ్చాడు రా హక్కు? ఆ క్రైస్తవులు రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కును బట్టి వాళ్ళు చేసుకుంటున్నారు. వాళ్ళు ఆయుధాలు వాడలేదు, జనాభాని పోగేయలేదు, పర్మిషన్ లేకుండా హారన్లు పెట్టలేదు. వాళ్ళు చక్కగా వాళ్ళ ఇంట్లో వాళ్ళు ప్రార్థన చేసుకుంటే మీకెందుకు రా వెదవల్లారా అని వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ కట్టి జుట్టు పట్టుకొని తీసుకెళ్లి అరెస్ట్ చేయాలి కదా. ఇది కదా చేయాల్సింది. ఇది చేయకుండా పాస్టర్ని తీసుకెళ్లి అరెస్ట్ చేసి, పాస్టర్ని తీసుకెళ్లి పోలీస్ స్టేషన్ పెట్టాలి. అరెస్ట్ చేయలా, పాస్టర్ని తీసుకెళ్లి పోలీస్ స్టేషన్ కూర్చోబెట్టామన్నారు. ఈ సర్పవరం పోలీస్ స్టేషన్కి వస్తేనేమో ఆర్డీఓ ఆఫీస్ తీసుకెళ్ళామన్నారు. కాకినాడ నుంచి ఆర్డీఓ ఆఫీస్, బాలా చెరువు ఆర్డీఓ ఆఫీస్ 35 కిలోమీటర్లు ఉంది. అక్కడికి వెళ్తున్నాం. ఇప్పుడు ఎందుకు తీసుకెళ్లారు అక్కడికి అర్థం కావట్లేదు. అక్కడికి వెళ్తున్నాం. ఏదేమైనా న్యాయం కోసం నిలబడుతున్నాం, న్యాయంపై పోరాటం చేస్తున్నాము, అన్యాయాన్ని ఎదిరించడానికి సిద్ధంగా ఉన్నాం. ఈ మతోన్మాదులు, నేను మరలా చెప్తున్నా, నేను మాట్లాడుతుంది హైందవుల గురించి కాదు, మతోన్మాదుల గురించి. హైందవులమనే పేరు చెప్పుకొని, హైందవులకు పెద్దలమనే పేరు చెప్పుకొని క్రైస్తవుల్ని టార్గెట్ చేసి క్రైస్తవుల మీద దాడులు చేస్తున్నటువంటి మతోన్మాదపు వెధవల కోసం నేను మాట్లాడుతున్నాను, మతోన్మాదుల కోసం మాట్లాడుతున్నాను. వీళ్ళు తెలివిగా ఆడవాళ్ళని ఇంట్లోకి పంపించారు. మొట్టమొదటిగా ఒక పాస్టర్ని, మగవాన్ని, ఒక పాస్టర్ని షొట్టు పట్టుకుని, గల్లా పట్టుకుని బయటికి లాక్కొని వచ్చి పెడితే బయట ఉన్నటువంటి మగవాళ్ళు, ఆ మతోన్మాదులు అతన్ని పట్టుకొని కొట్టారు. తర్వాత లోపలికి వెళ్ళి అందరు కలిసి విధ్వంసం సృష్టించి రచ్చ చేసి, దాంతం చేసి, సీసీ కెమెరాలు పగలగొట్టి ఇంత దారుణానికి గురయ్యారు. కాకినాడలో ఎవరున్నుంటే రండి. ఇక్కడ పాస్టర్స్, లోకల్ పాస్టర్స్ అందరికి కూడా ఫోన్లు చేస్తున్నాము. కాకపోతే ఈరోజు ఆదివారం, కరెక్ట్గా ఇలాంటి ఆదివారం పెడతారు. ఎందుకంటే ఎవరు కూడా రారు, పాస్టర్లు ఎవరి చర్చిలో బిజీగా ఉంటారు. ఈ లోపల వీళ్ళకి బుద్ధి చెప్పొచ్చు, భయం పెట్టచ్చు అన్న ఉద్దేశంతో సరిగ్గా ఆదివారాలు వచ్చేసరికి ఇలాంటి పనులు చేస్తారు. ఒక పాస్టర్ని ఆదివారం తీసుకెళ్లి పోలీస్ స్టేషన్లో పెడితే ఏ పాస్టర్ రాడని, నాకంటే చర్చ్ లేదు కాబట్టి, స్వార్థికుని కాబట్టి నేను రాగలిగాను, నేను స్పందించగలిగాను, నేను మాట్లాడుతున్నాను. సిఏ గారికి ఫోన్ చేశాను, నేను వెళ్తున్నాను. మిగిలిన వాళ్ళకి, పాస్టర్లకు ఫోన్ చేస్తే, మన సిపిఎఫ్ మెంబర్స్ కాకినాడలో ఉన్నారు, వాళ్ళకి ఫోన్లు చేస్తే అందరూ దే ఆర్ ఇన్ చర్చెస్, సర్వీస్లో ఉన్నారు, వాళ్ళందరూ ఆరాధనలో ఉన్నారు, వాళ్ళందరూ రాలేని పరిస్థితి. మధ్యాహ్నం 2 గంటల వరకు వాళ్ళు ఎవరు ఫ్రీ అవ్వరు. ఈ లోపల అతన్ని తీసుకెళ్ళి ఎంత వార్నింగ్ చేస్తారో, ఎంత భయపెడతారో. నాతోనే ఆయన సిఐ గారు అంటున్నారు, మీ సమర్పణ రాజు పాస్టర్కి మీరు చెప్పుకోవాలి కదా, ఆయనకు నేర్పించాలి కదా, ప్రార్థన పెట్టుకోకూడదని చెప్పాలి కదంటే అదేనా? ప్రార్థన పెట్టుకోకూడదా? చట్టం చూపించండి, రాజ్యాంగంలో అలాంటి అంశం ఏదంటే చూపించండి సార్. మాకు తెలియదేమో, మిస్ అయిపోయామేమో.
ఒక క్రైస్తవుడు అనేవాడు, ఒక పాస్టర్ అనేవాడు తన ఇంటిలో ప్రార్థన పెట్టుకోవడం చట్టరీత్యా నేరం, దాన్ని రాజ్యాంగం ఒప్పుకోదు అని ఏదైనా చట్టం చూపించండి సార్. మీరు చెప్పిన దానికి తల ఊపుతాం, ఒప్పుకుంటాం. ప్రార్థన కోడికలు పెట్టుకోం, అసలు ఇంట్లో కూడా ప్రార్థన చేసుకోం. ఎలా మాట్లాడతారు సిఐ గారు అలాగా? పాస్టర్కి మీరేం చెప్పాలి కదా అంటున్నాడు ఆయన. ఇది ఎంతవరకు కరెక్ట్ అని ప్రశ్నిస్తున్నా. ఎంత దారుణంగా సేవకులు ఇబ్బంది చేస్తున్నారంటే, క్రైస్తవులారనే మరలా చెప్తున్నా, ఒక సిపిఎఫ్ నేను స్థాపించింది ఎందుకంటే ప్రశ్నించటానికి. ఈరోజు నేను వెళ్తున్నా ప్రశ్నించటానికి. నా హక్కులు నేను ప్రశ్నించడానికి వెళ్తున్నా. నాకున్న హక్కులతో నేను మాట్లాడడానికి వెళ్తున్నా. రాజ్యాంగం నాకు కల్పించినటువంటి హక్కు, స్వేచ్ఛని బట్టి నేను వెళ్తున్నా. ఇలా ఉండమని అంటున్నా క్రైస్తవుల్ని, ప్రశ్నించడానికి లేవండి అంటున్నా. ఇలాంటి దాడులు జరిగినప్పుడు గొంతులు లేవనెత్తండి అని అంటున్నా. మనము అన్యాయంగా ప్రవర్తించాల్సిన పని లేదు, న్యాయంగా మాట్లాడగలిగితే చాలు. ఎంతకాలం ఇవి భరిస్తూ కూర్చుంటాం? అయినా భరిస్తాం, కానీ మౌనంగా మాత్రం ఉండం, అన్యాయాన్ని ప్రశ్నిస్తాం. ఇక చూస్తూ మేము మౌనంగా ఉండం, మాకు రాజ్యాంగంలో ఉన్న హక్కుల్ని సరిగ్గా మేము వాడుకుంటాము. ఇక సైలెంట్గా ఉండే ప్రసక్తి లేదు, ప్రశ్నించడానికి కదులుతాము, వందలుగా కదులుతాము. అసలు ఇక్కడ తప్పు ఎవరిది అని తెలియాలి. ఇప్పుడు మతోన్మాదులు అంత కిరాతకంగా దాడి చేస్తే సిఐ గారు వాళ్ళని ఒక్క మాట అనటం లేదు. తప్పు పాస్టర్దే అని నాతో చెప్తున్నారు ఆయన. పాస్టర్దే తప్పు. ఏం తప్పు సార్ అంటే, ఇంట్లో ప్రార్థన పెట్టుకోవడం తప్పు కదా. అందరికీ షేర్ చేయండి, ప్రతి పాస్టర్ గ్రూప్కి, ప్రతి క్రైస్తవుడి గ్రూప్కి ఈ లింక్ షేర్ చేయండి. రే మ్యాప్ నువ్వు ఎందుకు తీసుకున్నారు లొకేషన్? చూద్దాం ఏం జరుగుతుందో చూద్దాం, ఏం న్యాయం జరుగుతుందో చూద్దాం, ఎలాంటి తీర్పునిస్తారు చూద్దాం. పోలీసు వాళ్ళు ఎందుకు అలా మాట్లాడుతున్నారు కూడా చూద్దాం. వెళ్తున్నాం, బయలుదేరి వెళ్తున్నాం. మీరందరూ కూడా చూపిస్తాను, నేను లైవ్లో చూపిస్తాను. చూడండి ఎలా వాళ్ళు స్పందిస్తారు కూడా చూద్దాం. ప్రతి మాసం ఇంట్లో ప్రార్థన, ఇల్లే చర్చ్ అవుతుందిరా బాబు. మళ్ళీ అందుకే పర్మిషన్ ఇవ్వరు. ఉన్న చర్చిలోనే వేగలేకపోతున్నారు. ఇంకా కొత్త చర్చిలు పుట్టుకొస్తుంటే ఎవరు ఊరుకుంటారు? అరే బేవకూఫ్గా ఇలా మీ మెసేజ్ పెట్టినప్పుడు చెప్తున్నా. అరే బేవకూఫ్, అది రాజ్యాంగం మాకు కల్పించిన హక్కురా. క్రైస్తవులకే కాదు, హైందవులకైనా ముస్లింలకైనా అది రాజ్యాంగం కల్పించిన హక్కు. రాజమండ్రి నుంచి కాకినాడకు వస్తుంటే ఒక పెద్ద చెట్టుకి పూజలు చేస్తున్నారు హైందవులు. ట్రాఫిక్ జామ్ అయిపోయింది. మేము ప్రశ్నించలేదే. ఎందుకు ప్రశ్నించలేదో తెలుసా? వాళ్ళ నమ్మకం, వాళ్ళ భక్తి వాళ్ళు చేసుకొని, అది రాజ్యాంగం వాళ్ళకు కనిపించిన హక్కు, స్వేచ్ఛ, వాళ్ళ మతం మీద వాళ్ళకు ఉన్నటువంటి అర్హత అని మేము ప్రశ్నించలేదు కదా. బేవకూఫ్ కామెంట్ పెట్టినాడు ఎవడోడు. ఇల్లే చర్చలు అయిపోతే మేము భరించాలి. రాజ్యాంగం మనకు హక్కు ఇచ్చింది. మీరు పూజలు చేస్తుంటే మేము భరించట్లా? మేము ప్రశ్నించడం లేదే. రోడ్ల మీద గుళ్ళు కట్టారు, సిగ్నల్స్ దగ్గర గుళ్ళు ఉన్నాయి, మేము ప్రశ్నించట్లేదే. మాకు సంస్కారం ఉంది. మాకు హైందవులైనా, ముస్లింలైనా, క్రైస్తవులైనా వాళ్ళ మత స్వేచ్ఛ వాళ్ళకు ఉంది. ఆర్టికల్ 19, ఆర్టికల్ 25 ప్రకారంగా నువ్వు రోడ్డు మీద చెట్టునైనా పూజించుకోవచ్చు, గుడైనా కట్టుకోవచ్చు, చర్చ్ అయినా కట్టుకోవచ్చు, మసీద్ అయినా కట్టుకోవచ్చు, ఎవరి నమ్మకాన్ని వాడు చేసుకోవచ్చు అని రాజ్యాంగం హక్కు కల్పిస్తే, ఈరోజు హైందవులకి క్రైస్తవుడు ఎక్కడ కూడా అభ్యంతరం చెప్పడం లేదే. ముస్లింలకి క్రైస్తవులు అభ్యంతరం చెప్పడం లేదే. మతోన్మాదుల పేరిట హైందవుల పేరు చెప్పుకొని కొంతమంది దుండగులు మతోన్మాదులు హైందవుల పేరు చెప్పుకొని, హైందవ సహోదరులు నాకు ప్రియమైన వాళ్ళు, నేను ప్రేమిస్తాను వాళ్ళని, నేను గౌరవిస్తాను వాళ్ళని, హైందవుల పేర్లు చెప్పుకొని కొంతమంది మతోన్మాదులు పుట్టుకొచ్చి క్రైస్తవుల మీద దాడులు చేస్తున్నారు. మా హక్కుల్ని ప్రశ్నిస్తారా మీరు? నేను మరలా చెప్తున్నాను, నేను వాళ్ళ మత ఒకటి ఉంది. అంబేద్కర్ గారిని గౌరవించి మనకు ఉండాలి. బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి ఇచ్చినటువంటి కాన్స్టిట్యూషన్ ఎందుకు సార్? కాన్స్టిట్యూషన్ ని తీసుకెళ్లి పక్కన పడేయండి, లేదంటే క్రైస్తవులకు ఉన్నటువంటి హక్కుల్ని తీసేయండి దాంట్లో నుంచి. రానున్న రోజులు ఖచ్చితంగా అది కూడా చేస్తారు మీరు. పోలీస్
డిపార్ట్మెంట్ వాళ్ళు మతోన్మాదులుగా సపోర్ట్ చేస్తారు, ప్రభుత్వం వాళ్ళు మతోన్మాదులుగా సపోర్ట్ చేస్తారు. విక్టిమ్ ని సపోర్ట్ చేయటం లేదు ఎవరు కూడా, అక్యూజ్ ని సపోర్ట్ చేస్తున్నారు. ఇది ఎంతవరకు సమంజసం, ఎంతవరకు కరెక్ట్? ఇది ఆదివారం రోజున పాస్టర్లను తీసుకెళ్లి స్టేషన్లలో కూర్చోబెట్టడం, ఆదివారం రోజు సేవకులు తీసుకెళ్లిపోయి పనిష్మెంట్ ఇవ్వటం, ఈ స్టేషన్ ఆ స్టేషన్ అంటూ తిప్పటం. సర్పవరం పోలీస్ స్టేషన్ అని చెప్పారు, రాజమండ్రి నుంచి హుటాహుటిన బయలుదేరి సర్పవరం పోలీస్ స్టేషన్కి వచ్చాను నేను. ఇక్కడికి వస్తే బాల చెరువు ఆర్డీఓ ఆఫీస్ తీసుకెళ్లారని చెప్పారు. ఎందుకు తిప్పాలి ఇలాగా? ఇది కరెక్టా? ఎంతవరకు సైలెంట్ గా భరించాలి సార్? ప్రశ్నించడమే నేరం అంటారు, మరలా మీరు ప్రశ్నించడమే తప్పు అంటారు. క్రైస్తవులారా నోరు తెరవండి, క్రైస్తవులారా స్పందించండి. ఇలా యూట్యూబ్లో వీడియోలు లైవ్లు చూసి ఏదో మీరు కామెంట్ రూపంలో స్పందించడం కాదు, లేవనెత్తండి, గొంతు విప్పండి, గలం విప్పండి. ఎంతకాలం మౌనంగా భరిస్తూ కూర్చుంటాం? ప్రశ్నిద్దాం, మన హక్కుల్ని మనం అడుగుదాం. చెప్తున్నాను కదా, మనం మౌనంగా ఉంటూ పోతే చివరికి సేవకుల్ని భయపెట్టి ప్రార్థనలు అనేవి లేకుండా చేస్తారు ఎక్కడ కూడా. నేను అందుకే చెప్తున్నా, సేవ చేసేవాడికి గుండె నిండా ధైర్యం ఉండాలి. నువ్వు బైబిల్ పట్టిన రోజునే రెండిటికి డిసైడ్ అయిపో. ఒకటి, స్వార్థ పోరాటంలో ఎవరినైనా నీ హక్కుని ప్రశ్నించడానికి, నిన్ను నిలబెట్టే ఏ అధికారైనా అది అన్యాయమైతే నిలదీసి ప్రశ్నించడానికి నేర్చుకో. రెండవది, బైబిల్ పట్టిన రోజునే చచ్చిపోవడానికి డిసైడ్ అయిపోయి సేవలోకి రా. ఈ రెండు కాకుండా నేను సేవ చేస్తా, నన్ను భయపెడితే భయపడిపోతానని లాగా సేవ చేయకు, బైబిల్ పట్టకు, సంఘం ప్రారంభించకు. ఒక్కరినండి, ఒంటరిగా ఉన్న ఒక్క సేవకుని సమర్పణ రాజు అనే అతన్ని కాకినాడలో దుమ్ములపేట ప్రాంతంలో ఇంట్లో సేవ చేసుకుంటున్న అతన్ని 50 మంది కలిసి దాడి చేశారు. ఎంత అన్యాయం ఇది! అన్యాయమా కాదా? అక్రమమా కాదా? తప్పా కాదా? దీనికి సిఐ గారు, ఎస్ఐ గారు, కానిస్టేబుల్స్ అందరూ కూడా మతోన్మాదులుగా సపోర్ట్ చేయడం కరెక్టా? తప్పు కాదా? ఎంతకాలం ఈ దౌర్జన్య రాజ్యంలో మనం బ్రతకగలుగుతాము? క్రైస్తవులంటే ఎందుకంత చిన్న చూపు, ఎందుకంత చులకన చూపు, ఎందుకంత తక్కువ చూపు? సార్, మేము మనుషులమే, మమ్మల్ని కొంచెం గుర్తించండి. నేను మొత్తుకొని చెప్తున్నా, గొంతు చింపుకొని అరిచి చెప్తున్నా, మమ్మల్ని కొంచెం గుర్తించండి అని చెప్పి గొంతు చింపుకొని అరిచి మరీ చెప్తున్నాను. వీడెవడో చూడు, ఆత్మారెడ్డి అంట, జై శ్రీరామ్ పెట్టాడు. ఒరే, జై శ్రీరామరా, నీ శ్రీరాముడే, మేము కాదనట్లా. ఇక్కడ పెట్టాల్సిన అవసరం ఏంటి? సిగ్గులేదవా? మా తెలుగు కథలంట, పోండి ఎవరు వద్దన్నాడు. ఒరే, మీరు ప్రొఫైల్ పిక్లు, మీరు ఫోటోలు పెట్టుకుని మీ అడ్రస్లు పెట్టరు. దమ్ముంటే మీరు దొంగ కామెంట్లు పెడుతున్న పనికిమాలిన వెధవల్లారా, మీకు దమ్ము ధైర్యం ఉంటే, ఒక అమ్మ ఒక అబ్బకు పుట్టుంటే మీరు మీ అడ్రస్లు నాకు పెట్టండి. నా నంబర్ చెప్తాను మీకు, 6301945936, 6301945936. ఈ నంబర్కి మీరు వాట్సాప్లో మీ అడ్రస్లు పెట్టండి. మీరు అడ్రస్లు పెట్టండిరా. దొంగగా ఫేక్ ఐడీలు క్రియేట్ చేసుకుని తప్పుడు కామెంట్లు పెట్టడం కాదు. తప్పుడు కామెంట్లు, మీలాంటి పనికిమాలిన వెధవ నాయల వల్లనే హైందవులకి చెడ్డపేరు వస్తుందిరా. మీలాంటి పనికిమాలిన వాళ్ళ వల్లనే హైందవులకి చెడ్డపేరు వస్తుందిరా. మీలాంటి వాళ్ళ వల్లనే మీ అమ్మ మీ నాన్నకి చెడ్డపేరు తీసుకొస్తున్నారు, మీ దేవుడికి చెడ్డపేరు తీసుకొస్తున్నారు, మీ మతానికి చెడ్డపేరు తీసుకొస్తున్నారు, మీ మతానికి చెడ్డపేరు తీసుకొస్తున్నారు. చెప్పులతో కొట్టాలరా మిమ్మల్ని, చెప్పుతో కొట్టాలి మిమ్మల్ని. తప్పుడు కామెంట్లు పెడతారా మీరు? ఇదిగో, రానున్న రోజుల్లో వస్తుంది. యూట్యూబ్ అకౌంట్ క్రియేట్ చేయాలంటే ఖచ్చితంగా ఆధార్ కార్డ్, పాన్ కార్డ్ లింక్ చేయాలి. అప్పుడు మీరు ఫిల్టర్ అవుతారు, మీరు అందరు కూడా. అప్పుడు ఫిల్టర్ అవుతారు మీరు. అంతవరకు మీరు ఫిల్టర్ అవ్వరు. మీరు కనీసం మానవత్వపు విలువలని పనికిమాలిన వేధవాళ్ళు కదరా మీరు. కనీసం మానవత్వపు విలువలు లేవు కదరా. ఎలా కన్నర్రా మీ అమ్మ మీ అబ్బలు నిన్ను? తప్పుడు కామెంట్లు పెడతారా మీరు? నా మాటలు అన్యాయం ఉంటే నన్ను అడగండి, నేను చెప్తున్నా ఓపెన్గా. మీరు గుళ్ళు కట్టుకోవడానికి, పూజలు చేసుకోవడానికి, మీ మతాన్ని ప్రకటించుకోవడానికి మీకు స్వేచ్ఛ ఎలాగైతే ఉందో, క్రైస్తవులకు కూడా అలాగే స్వేచ్ఛ ఉంది.
మీ స్వేచ్ఛని మేము భంగం చేయటం లేదు, మీ స్వేచ్ఛని మేము అడ్డుకోవడం లేదు, మీ స్వేచ్ఛని మేము ఆటంకపరచడం లేదు, మీ స్వేచ్ఛని మేము గౌరవిస్తున్నాం. ఎందుకు తెలుసా? అది అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి రాజ్యాంగపు హక్కు కాబట్టి. మా స్వేచ్ఛను ఎందుకు కాపుతారా? మేము ఇంట్లో ప్రార్థన చేసుకునే మీకేంట్రో నొప్పి? ఇంట్లో మేము ప్రార్థన చేసుకునే మీకేంటి నొప్పి? నీకేంటి సమస్య? కాకినాడ తుమ్ములపేట ప్రాంతంలో సమర్పణ రాజు అనేటువంటి ఒక సేవకుడు, ఒక యవనస్తుడు, అతను ఇంట్లో ప్రార్థన చేసుకుంటుంటే 50 మంది మతోన్మాదులు చొరపడి చుట్టు పట్టుకుని ఆడవాళ్ళు చుట్టు పట్టుకుని బయటికి లాక్కెళ్ళిపోయి కొట్టారు రోడ్డు మీద. ఫుటేజ్లన్నీ ఉన్నాయి, విజువల్స్ అన్ని తీసుకుని వస్తాను నేను. నాకు న్యాయం జరగాలి, క్రైస్తవులారా స్పందించండి. ఈ పనికి మాలిన వెధవ నాయకులు కొంతమంది రాంగ్ కామెంట్స్ పెడుతున్నారు, తప్పుడు కామెంట్స్ పెడుతున్నారు, వాళ్ళని బ్లాక్ చేయడానికి ప్రయత్నం చేయండి. రిపోర్ట్ కొట్టని వాళ్ళ ఛానల్ ఆగిపోయేలాగా. ఆడంగి వెధవలు వీళ్ళు మతోన్మాదులు అంటున్నా నేను. ఎంతకాలం రా మీరు ఇలాంటి పనికిమాలిన పనులు చేసి మీ దేవుడికి, మీ మతానికి, మీ హైందవులకి తప్పుడు పేరు తీసుకొస్తారా? అరే మేము హైందవుల్ని, ముస్లింలని, క్రైస్తవులను ప్రేమించేటువంటి సమాంతరమైనటువంటి వ్యక్తిత్వం కలిగిన వాళ్ళం, మానవత్వపు విలువలు కలిగిన వాళ్ళం. మేము బలవంతంగా ఎవరి మీద ఏది రుద్దేటువంటి తత్వం కలిగిన వాళ్ళం కాదు. మాకు విలువలు ఉన్నాయి, మానవత్వ విలువలు మాకు తెలుసు, మనిషిని గౌరవించడం మాకు తెలుసు. ఏ మతస్థుడైనా సరే ఆ మతస్థుని గౌరవించాలని మాకు తెలుసు. బలవంతంగా మా మతాన్ని, మా నమ్మకాన్ని మరొకరి మీద రుద్దడం తప్పు అని మాకు తెలుసు. ఇదిగో జరుగుతున్నాయి అన్యాయాలు జరుగుతున్నాయి. నేను ఒక్కడిని లేచాను, అజయ్ బాబు ఒక్కడు లేచాడు. ఈ ఇద్దరు 20 మంది అవుతారు, ఇద్దరు 200 మంది అవుతారు, ఇద్దరు 2000 మంది అవుతారు, ఇద్దరు 2 లక్షల మంది అవుతారు. అప్పుడు మీ ఆగడాలు కట్టుతాయి. అప్పుడు కడతాం మీ ఆగడాలని, అప్పుడు కట్టి పెడతాం. సిగ్గు దమ్ముంటే ఎవరికైనా ఓపెన్గా మీ ప్రొఫైల్ పిక్, మీ అడ్రస్ నాకు పంపించండి. రేపటిలోగా మిమ్మల్ని స్టేషన్లో కూర్చోబెట్టకపోతే నా పేరు అభినయ్ దర్శన్ కాదు. దమ్ముంటే పెట్టండి రా, ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నా. ఇదిగో నా ఛానల్లో మీరున్నారు, నన్ను చూస్తున్నారు. నేను చెప్తున్నా, కాకినాడలో ఉన్న ఆర్డీఓ ఆఫీస్కి వెళ్తున్నాను, బాలాచెరు ఆర్డీఓ ఆఫీస్కి. నేను ఇంత ఓపెన్గా చెప్తున్నా, మీరు నిజంగా రోషం కలిగిన మనుషులైతే, మీకు దమ్ము ధైర్యం ఉంటే, నా నంబర్ చెప్పాను ఆల్రెడీ, మీకు మీ అడ్రస్ నాకు పెట్టండి, మీ ఫోటో నాకు పెట్టండి. రేపటిలోగా మిమ్మల్ని స్టేషన్లో కూర్చోబెట్టుకుపోతే నేను సేవకుడినే కాదు, నేను అభినయ్ దర్శనే కాదు. మీకు దమ్ము ధైర్యం ఉంటే, తప్పుడు కామెంట్లు పెట్టే బేవకూఫ్ గాలని అడుగుతున్నాను. మీకు దమ్ము ధైర్యం ఉంటే పెట్టండి కామెంట్లు పెట్టేటోళ్ళు మాట్లాడరా. ఆడగి వెదవలరా మీరు. ఎంతసేపు తప్పుడు ఫేక్ ఐడీలు క్రియేట్ చేసుకుని ఇలా కామెంట్లు చేయాల్సింది తప్ప మీరేం చేయలేరు. మగాడంటే ఇలా ఉంటాడు మగాడంటే. ఫేక్ ఐడీలు క్రియేట్ చేసుకుని ఎక్కడో మూలను గోడైన కూర్చొని మాట్లాడేటోడు ఆడంగోడలు అంటారు రా. బాలచెరువు ఆర్డీఓ ఆఫీస్కి వెళ్తున్నాను. కాకినాడలో మన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి లింక్ షేర్ చేయండి, స్పందించమని చెప్పండి, రమ్మని చెప్పండి. మన సేవకుడు అన్యాయంగా దాడి చేయబడినవాడు ఈరోజు స్టేషన్లో పోలీసు వాళ్ళ స్వాధీనంలో ఉన్నాడు. సిఐ గారు కూడా న్యాయం మాట్లాడటం లేదు, ఆయన అన్యాయాన్ని మాట్లాడుతున్నారు. మన పాస్టర్దే తప్పు అంటున్నారు. ఏం తప్పు సార్ అంటే ఇంట్లో ప్రార్థన పెట్టుకోవడం తప్పు అంటున్నారు. ఇంకేం చేయాలి? అన్నీ మీకు ఫేవర్గా ఉన్నాయి, అన్ని మతోన్మాదులకు ఫేవర్గా ఉన్నాయి, అన్ని ప్రతిదీ ఎవ్రీథింగ్ ఈజ్ ఫేవర్ టు యాంటీ క్రిస్టియన్స్. క్రైస్తవేతరులకే అన్ని కూడా అనుకూలంగా ఉన్నాయి. ఎన్ని కిలోమీటర్లు ఉంది బాలచెరువుకి? ఎన్ని కిలోమీటర్లు ఉందిరా బాలచెరువుకి? ప్రతి ఒక్కరికి షేర్ చేయండి లింక్ని.
ఇంకా 25 కిలోమీటర్లు ఉంది బాలాచెరువు ఆర్డీఓ ఆఫీస్కి. సో ఇంకా హాఫ్ అన్ అవర్ టైం పడుతుంది. చూద్దాం ఎన్ని చోట్లకి తిప్పుతారో, ఎక్కడెక్కడికి తిప్పుతారో, ఎన్ని చోట్లకి తీసుకెళ్తారో చూద్దాం. అసలు అక్కడ ఏం జరుగుతుంది, ఏం జరిగింది. సమర్పణ్ రాజు పోలీసులు వచ్చి పట్టుకునే వరకు ఉదయం నాతో టచ్లో ఉన్నాడు. కానిస్టేబుల్స్ వచ్చారన్నా అంటే నేను వస్తున్నాను బ్రదర్ ఉండండి, వచ్చాక కలిసి మనం వెళ్దాం స్టేషన్ అని చెప్పా. మరలా వెంటనే 10 నిమిషాల్లో ఫోన్ చేసి అన్న కానిస్టేబుల్స్ వచ్చారన్నా నన్ను పట్టుకెళ్ళిపోతున్నారని చెప్పాడు. సర్లే బ్రదర్ మీరు వెళ్ళండి నేను వచ్చేస్తాను అని చెప్పాను. ఏ స్టేషన్ అంటే సర్పవరం పోలీస్ స్టేషన్ తీసుకెళ్తున్నారని అన్నాడు. సరైన ఒక 10 నిమిషాల తర్వాత మరలా ఫోన్ చేశాం లొకేషన్ పెట్టమని అడగటానికి. ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్. అర్థం ఏంటి? పోలీసులు హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు, స్విచ్ ఆఫ్ చేసేశారు. కారణం ఏంటి? ఎక్కడికి వెళ్తున్నాడు ఎవరికి తెలియకుండా, ఎక్కడికి తీసుకెళ్లారు ఎవరికి తెలియకుండా. ఇంత అన్యాయం చేస్తున్నారండి సార్ క్రైస్తవుల మీద. ఇంత అన్యాయమా, ఇంత దౌర్జన్యమా, ఇంతనా ఇంత అక్రమంగానా? మన అజయ్ని చూస్తే అక్రమంగా అరెస్ట్ చేశారు, నన్ను చూస్తే అర్ధాంతరంగా నన్ను తీసుకెళ్లి స్టేషన్లో కూర్చోబెట్టారు. ఇప్పుడు సమర్పణ్ రాజును చూస్తే అర్ధాంతరంగా తను తీసుకెళ్లిపోయారు. తప్పు లేకపోతే విక్టిమ్ ని తీసుకెళ్లిపోతారండి సార్. అక్యూజ్ ని వదిలిపెట్టి దాడి చేసిన వాళ్ళని యాక్షన్ తీసుకోండి సార్ అంటే, అరెస్ట్ చేయండి సార్ అంటే, ప్రార్థన పెట్టుకోవడం తప్పు అని సిఐ గారు ఎలా మాట్లాడతారు నాకు అర్థం కావట్లా. క్రైస్తవుల తరపున నేను చెప్తున్నాను, ఏ ఒక్కరు కూడా మన తరపున లేరు. ఇది వాస్తవం, ఇది ఉన్న విషయం. ఆదివారం రోజున చర్చి లేకుండా పిచ్చోడ్లా తిరుగుతున్నాం రోడ్ల మీద పడి చేస్తా. ఫోన్ నేను అభినయ్ అన్న ఇక్కడ నేను ఫ్రమ్ హైదరాబాద్. మీ పేరు? వివేక్. చెప్పండి బ్రదర్. పైన రోడ్ పైన మన టెంపుల్ ఉంది అనుకోండి, చెట్టు అక్కడ పూజ చేసుకుంటున్నారు అనుకోండి, అక్కడ మీకు ఏమైనా ప్రాబ్లం అవుతుంది అక్కడ రోడ్ ఇష్యూలో? ట్రాఫిక్ జామ్ అయింది, సైలెంట్ గా వచ్చేసిన తర్వాత అంతే కదా. వినండి నాకు ఇంతసేపు మొత్తుకున్నావు కదన్నా, ఇంతసేపు లైవ్ లో మొత్తుకుంటూనే కింద ఏం పట్టించుకోకుండా మొత్తుకుంటూనే ఉన్నావు. అందుకే ఫోన్ చేయాల్సి వచ్చింది. ఒకటే మాట అడిగింది అంటే ఆన్సర్ చెప్పు. నీకేమన్నా ప్రాబ్లం అయ్యిందా? ప్రాబ్లం అయింది, ట్రాఫిక్ జామ్ అయింది. చర్చిలు ఉంటే 12 o'clock ఎవడు పోతాడు? 12 o'clock బంద్ పెట్టుకుని ఈ టైం లో మధ్యాహ్నం రోజులు ఎవరు చేస్తారు? మాకు కూడా ప్రాబ్లం అవుతుంది. మళ్ళీ ఇక్కడ చేశారు వచ్చి ఎవరి రిలీజియన్స్ వాళ్ళది. అర్థమైందా? ఎవరి రిలీజియన్స్ వాళ్ళది. ఫస్ట్ ఆఫ్ ఆల్ క్రిస్టియన్స్ కి డిస్రెస్పెక్ట్ వస్తుంది మొత్తం హైదరాబాద్ లో కానీ ఎక్కడ ఆల్ ఇండియా గానీ మీ వల్లనే, జస్ట్ బికాస్ ఆఫ్ పాస్టర్స్. ఎందుకంటే పాస్టర్స్ అంటుంది మిమ్మల్ని కాదు. మీరు యూట్యూబ్ లో కొట్టి చూసుకోండి, మీ క్రిస్టియన్స్ అనే పేరు మీద సైట్ మీద ఎన్ని ఫేక్ వీడియోస్ ఉన్నాయో ఒకసారి చూసుకోండి. తమ్ముడు ఇప్పుడే అన్నావు కదా రోడ్ మీద చెట్టు పెడితే ట్రాఫిక్ జామ్ వస్తుంది. పూర్తిగా విను, నేను చెప్పేది విను, నేను చెప్పేది విను. కంట్రీ వేర్ జీసస్ బోర్న్. అరే తమ్ముడు, just listen to me. Just answer the question I said. Is the country where the Jesus born here? Or his mother has born here? చెప్పేది వింటావా? Where the Jesus has born? చెప్పేది వింటావా? Mother has born. You have to go to the country. చెప్పేది వింటా. తమ్ముడు అర్థమైందా? గుద్ద వాళ్ళతో ఇంకొకసారి మాట్లాడితే హిందువులు తెంగించుకో. మీ క్రిస్టియన్ కంట్రీలో గుర్తు తెంగించుకో. లంచ్ చూడక ఇడ కాదు. మీ ఈసారి ఉట్టక ముందుకే ఉంది హిందుస్థాన్ అనేది. హిందూ ధర్మం అనేది మీ ఈసారి ఉట్టక ముందుకే ఉంది. అర్థమైందా? పోయి మీ క్రిస్టియన్ కంట్రీలో పోయి వేసుకో. పాస్టర్లు మీ లెక్క ఎవరు రోడ్ల మీద ప్రతి ఒక్కరికి పేపర్లు ఇచ్చి మా ఏసైనా గొప్పడు ఎవ్వడు హిందూ చెప్పడు. గుర్తుపెట్టుకో. ఏం పేరు నీ పేరు? అన్న ఏం పేరు? వివేక్ అన్న. హైదరాబాద్ లో ఎక్కడ ఉంటావు? ఇక్కడ బాలాపూర్ లోనే ఉంటాను. చెప్తున్నా కదా. బాలాపూర్ లో ఎక్కడ? ల్యాండ్ మార్క్ ఎక్కడ? బాలాపూర్ ఎక్స్ రోడ్ లోనే ఉంటాను. బాలాపూర్ ఎక్స్ రోడ్ లో మీ నాన్న పేరేంటి? మీ నాన్న పేరేంటి?
నా పేరు చెప్తున్నా, మా డాడీ పేరు అవసరం మా డాడీకి రా, ఇడికి వచ్చి నెంబర్ కి ఫోన్ చేయి. నెంబర్ ఉంది కదా, నెంబర్ లేకపోతే భయపడాలి. నంబర్ చెప్పు ఒకసారి, నంబర్ నోట్ చేసుకోండి. నంబర్ చెప్తున్నా, 9392102947 నంబర్ చెప్తున్నాను. నోట్ చేసుకోండి అందరు కూడా. నవీన్ అట ఎక్కడుంటాడు? నవీన్ హైదరాబాద్ బాలాపూర్. నంబర్ నోట్ చేసుకోండి. వీడి మీద కేసు ఫైల్ చేస్తున్నాం మనం ఇప్పుడు. 9392102947. వీడికి ఫోన్లు కొట్టండి అందరు కూడా, లైవ్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఫోన్. వీడి పదజాలం చూశారు కదా, ఎలా మాట్లాడు చూశారు కదా. మరి వాళ్ళ దేవుడు, వాళ్ళ అమ్మ, వాళ్ళ నాన్న ఇదే సంస్కారం నేర్పించారు వీడికి. ఒక క్రైస్తవుడు మాట్లాడుతున్న దానికి, ఒక మతోన్మాది మాట్లాడిన దానికి డిఫరెన్స్ చూశారు కదా. 9392102947. వీడి పేరు నవీన్. 9392102947. వీడి పేరు నవీన్, బాలాపూర్లో ఉంటాడు. వీళ్ళ నాన్న పేరు ల్యాండ్ మార్క్ మాత్రం చెప్పటం లేదు తమ్ముడు. అర్థమైందా? తమ్ముడు కాదు, ఇంటరే నవీన్. ఎప్పుడు కూడా మేము మొత్తం లైవ్ లో రికార్డ్ అవుతుంది నవీన్. నువ్వు మాట్లాడినవన్నీ రికార్డ్ అయ్యాయి. అన్న అంటున్నావు ఇప్పుడు, తమ్ముడు అన్నావు ఇప్పుడు వరకు. అన్న అంటున్నావు సార్, ఇప్పటికి ఏమన్నా మళ్ళీ నువ్వు తమ్ముడు అన్నా, నేను తమ్ముడు అన్నా, నువ్వు అన్నా అంటే నేను అన్నా. నువ్వు మాట్లాడిందంతా రికార్డ్ అయింది తమ్ముడు, లైవ్ లో వస్తున్నావు తమ్ముడు. భయపడలేడు రా, రికార్డ్ అయిపోతే మళ్ళీ చెప్తా, మళ్ళీ రికార్డ్ చేసుకో. చెప్పు అర్థమైందా? చెప్పు. ఒకటి ఫస్ట్ థింగ్, ఇదిగో నేను చెప్తాను విను. ఇదిగో నీ లొల్లి నీ తమ్ముడు, తంబి చేసుకో, ఏమని చేసుకో, తంబి ఆపు. తంబి హిందువులను ఎవడండు గానీ ఒకటే క్వశ్చన్ ఆన్సర్ చెప్పండి. ఇందాక రోడ్డు మీద చెట్టుకు పూజ చేస్తారు, మంచిదే, అది వాళ్ళ హక్కు. పూజలు చేసుకోవడం వాళ్ళ హక్కు. నువ్వెవడు అడగటానికి? హిందువుల హక్కు అది, హిందువుల హక్కు అది. అరే నేను చెప్పేది విను తమ్ముడు, హిందువుల హక్కు రా పూజలు చేసుకోవటము. రోడ్డు మీద అయినా ఎక్కడైనా గుడి కట్టుకోవడం, పూజలు చేసుకోవడం వాళ్ళ హక్కు. హిందువులకి రాజ్యాంగం ఇచ్చిన హక్కు. మొత్తం రికార్డెడ్ ఉంది. అరే తంబి, మొత్తం రికార్డెడ్ ఉందిరా. సాయి యాదవ్ కూడా నీలాగానే రెచ్చిపోయాడు, మన జుట్టు పట్టుకుని బయటికి తీసుకొచ్చినాం అన్ని. ఇప్పుడు నువ్వు దొరికావు ఇదిగో, ఇప్పుడు నువ్వు దొరికావు నాకు. ఇదిగో నీ బాలనగర్కి వస్తా. ఇదిగో నా పేరు అభినయ్ దర్శన్, వినరా? నా పేరు అభినయ్ దర్శన్, మా నాన్న పేరు సుందర్ రాజు. నేను హైదరాబాద్ లో ఉంటాను, సైనిక్ పురిలో ఉంటాను. నువ్వు మీ నాన్న పేరు చెప్పురా, నువ్వు ల్యాండ్ మార్క్ చెప్పురా నీది. అరే చెప్పు భయ్, అరే చెప్పురా, నీకు దమ్ముంటే చెప్పురా. మీ నాన్న పేరు చెప్పురా, మీ నాన్న పేరు చెప్పురా. మీ నాన్నతోనే చెప్పుతో కొట్టిస్తా నిన్ను. మీ నాన్న మీ అమ్మతోని చెప్పుతో కొట్టిస్తా నేను మొత్తం. కొట్టిస్తావు కదా, లైవ్ ఉంది రే. రికార్డెడ్ లో నువ్వు మాట్లాడిన మాటలు ఉన్నాయి. ఇదిగో తమ్ముడు, రికార్డెడ్ గా లైవ్ లో నువ్వు మాట్లాడిన మాటలు, నువ్వు మాట్లాడిన పదజాలం ఉంది, నేను మాట్లాడింది ఉంది. నాకు నెంబర్ ఆఫ్ ప్యాషన్స్ నాకు కూడా పరిచయం ఉన్నారు, వాళ్ళకి రెస్పెక్ట్ ఇస్తారు, వాళ్ళకి కూడా తెలుసు తమ్ముడు. అరే అదిగో క్రిస్టియన్ తోని కుళ్ళ చెప్తున్నా. ఎందుకంటే క్రిస్టియన్స్ ఇక్కడ కూడా ఓన్లీ మీరు మీ రైట్ కోసం కొట్లాడంటే మేమే హెల్ప్ చేస్తాం. అర్థమైందా? మేమే మీకు వెంబడి సపోర్ట్ గా. మీరు ఎంతసేపు మీరు చేసే అసలు హిందుస్థానే తీయకండి. ఎవరు తీసాడ్రా బేవకు? ఎవరు తీసాడ్రా హిందూని? నేను హిందూని గౌరవిస్తాను బేవకు. నేను హిందూని గౌరవిస్తాను. నా ఫ్రెండ్స్ అందరు హిందూస్ రా. లఫుట్ గా విను, చెప్పేది విను. నా హిందూస్ విను. ఈ భారతదేశంలో హిందువుల్ని, ముస్లింలని గౌరవించే క్రైస్తవుని భారతీయుని. నేను హిందువులని, ముస్లింలని గౌరవించే భారతీయుని. ఏమన్నాను విను. ఇదిగో మరలా చెప్తా విను. నేను రోడ్డు మీద చెట్టుకి పూజలు చేస్తున్నారు, అది వాళ్ళ హక్కు. ట్రాఫిక్ జామ్ అయినా సరే మేము మాట్లాడకుండా వెళ్ళిపోతున్నాము. అరే లైవ్ లో నేను ప్రూవ్ చేయిస్తా. లైవ్ లో నేను విను. అరే తమ్ముడు, అరే తంబి విను. ఇదిగో లైవ్ లో రికార్డెడ్ గా ఉంది. ఆ బిట్ ని కట్ చేసి, రోడ్డు మీద హైందవులు పూజలు చేసుకోవడం చెట్టుకు అది వాళ్ళ హక్కు, మనం ప్రశ్నించకూడదు అన్నది కట్ చేసి నీకు చూపిస్తే నా కాళ్ళు పట్టుకుని క్షమాపణ అడుగుతావు నువ్వు?
అంత అవసరం లేదన్న మాకంతా ఇంకా అదేం పట్టలేదు. ఫస్ట్ థింగ్ నువ్వు మిస్కన్వీనియన్స్ చేసినాం అక్కడ. మీరు హైందవులు ఇంత 1 గంట గుడి మధ్యలో చేస్తుంటే మీరు వాళ్ళని పట్టించుకోరు. మమ్మల్ని మీరు ఒక 50 మెంబర్స్ మేము రూమ్ లో ఉండి మేము పూజ చేసుకుంటే మమ్మల్ని అరెస్ట్ చేసి కరెక్టే కదా పాయింట్, కరెక్టే కదా పాయింట్ కరెక్టే కదా, పాయింట్ కరెక్టే కదా, ఇప్పుడు కరెక్టే కదా, పాయింట్ కరెక్టే కదా తమ్ముడు. అరే తంబి పాయింట్ కరెక్టే కదా తంబి. ఇప్పుడు భారతదేశంలో, అరే విను తమ్ముడు, తంబి విను, భారతదేశంలో అన్ని మతాల వారికి సమానమైన హక్కు స్వేచ్ఛ ఉంది. భారతదేశంలో అన్ని మతాల వారికి సమానమైన హక్కు స్వేచ్ఛ ఉంది. హైందవులు గుడి కట్టుకోవచ్చు, క్రైస్తవులు చర్చి కట్టుకోవచ్చు, ముస్లింలు మసీదు కట్టుకోవచ్చు. అయితే హైందవుల గుడిలో పూజలు చేస్తుంటే ఆపటం లేదు, క్రైస్తవులు చిన్న ప్రార్థన చేసుకుంటే ఆపటం కరెక్ట్ కాదు కదా. మాకు కూడా స్వేచ్ఛ ఉంది కదా అని కదా మాట్లాడాను. ఏం ప్రాబ్లం అవుతుంది, ఎక్కడ ఏం ప్రాబ్లం అవుతుంది అది ఎక్స్ప్లెయిన్ చేయి. ఒక్కసారి ఇతని నంబర్ రాసుకోండి, ఇతని మీద కేసు ఫైల్ చేస్తున్నాం మనము. 9392102947 9392102947 ఈ నంబర్ నోట్ చేసుకోండి. వీడి పేరు నవీన్, వీళ్ళ నాన్న పేరు వీళ్ళ అమ్మ పేరు అడుగుతుంటే చెప్పట్లేదు, భయపడుతున్నాడు. వీడు బాలాపూర్లో ఉంటాడట. బాలాపూర్లో వీడు ఎక్కడో ల్యాండ్ మార్క్ కూడా చెప్పట్లేదు, అడ్రస్ చెప్పటం లేదు, అమ్మ పేరు నాన్న పేరు చెప్పటం లేదు. బాలాపూర్లో ఉంటాను నవీన్ అని చెప్పాడు. వీని ఫోన్ నెంబర్ అయితే దొరికింది. వీడి మీద కేసు ఫైల్ చేయబోతున్నాం. ఈ లైవ్ మొత్తం రికార్డెడ్ గా యూట్యూబ్ లోనే ఉంటది. హైందవుల్ని నేను ఎక్కడైనా తప్పుగా మాట్లాడుంటే ఖచ్చితంగా నా మీద కూడా యాక్షన్ తీసుకోవచ్చు, నా మీద కూడా కేసు ఫైల్ చేయొచ్చు. ఎందుకంటే యువర్ లాంగ్వేజ్ మాట్లాడి వాడాడు, మీరు అందరు చూస్తున్నారు, లైవ్ లో చూస్తున్నారు కాబట్టి ప్రతిదీ కూడా రికార్డెడ్ గా ఉంది. ఖచ్చితంగా నేను యాక్షన్ తీసుకుంటాను. ఇలాంటి వాళ్ళ వల్లనే హైందవులకి చెడ్డ పేరు వస్తుంది. హైందవులు తమ్ముడు, అరే ఎందుకురా తమ్ముడు, పోలీస్ ఇప్పుడే అన్నాను, స్టేషన్ లో కేసు పెడతాను, ఖచ్చితంగా ఫోన్ వస్తుంది, తీసుకెళ్తారు. ఇదిగో నువ్వు కూడా నా మీద కేసు పెట్టరా. అరే తంబి నవీన్, అరే నవీన్ ఇదిగో నువ్వు కూడా నా యూట్యూబ్ లింక్ షేర్ చెయ్యి. నా యూట్యూబ్ లింక్ తీసుకెళ్లి పోలీసు వాళ్ళకి చూపించి నా మాటలో తప్పుంటే నా మీద కూడా కేసు పెట్టు. నీకు అవసరం లేకుండా ఎందుకు ఫోన్ చేసినావు నువ్వు? అరే ఎందుకు ఫోన్ చేసినావు పోయి నువ్వు నాకు ఎందుకు ఫోన్ చేసినావు? అవును, నువ్వు ఫోన్ చేసి ఏం మాట్లాడుతున్నావు? నువ్వు ఏం మాట్లాడినావు? నువ్వు ఎలాంటి లాంగ్వేజ్ వాడావు? నువ్వు ఎలాంటి లాంగ్వేజ్ వాడుతున్నావు? అవును, ఒక పాస్టర్ని పట్టుకొని నువ్వు ఎలాంటి లాంగ్వేజ్ వాడావు నువ్వు? అది రికార్డింగ్ ఉంటే చూపించు. హిందువులు నేను తప్పుగా మాట్లాడుంటే విను తమ్ముడు, అదిగో అరే తంబి నువ్వు మాట మార్చకురా రే. అరే భయ్ నువ్వు మాట మార్చకు. నేను హైందవుల్ని ఎప్పుడు గౌరవిస్తానులే కానీ అందరికీ తెలిసిన విషయమే. ఇదిగో అరే హిందూస్ ఎవరు అన్నారు రా బేవకూఫ్? హిందూస్ ఎవరు అన్నారు? చూసారు కదా, వాడు ఎవడో నవీన్ అట, హైదరాబాద్ లో బాలాపూర్ లో ఉంటాడట. అమ్మ నాన్న పేరు చెప్పట్లేదు, ఎక్కడ ఉంటాడో కరెక్ట్ ల్యాండ్ మార్క్ చెప్పట్లేదు. వాడు ఎంత భయంకరమైన వల్గర్ లాంగ్వేజ్ వాడు మాట్లాడుతున్నాడు చూసారా. ఖచ్చితంగా వాడి మీద కూడా యాక్షన్ తీసుకుంటాం. ఈ లైవ్ లో ఎక్కడ కూడా హైందవుల్ని తప్పుపట్టినట్టు లేదు. నేను ఎప్పుడూ హైందవులు తప్పుపట్టను, ఎందుకంటే వాళ్ళ స్వేచ్ఛ వాళ్ళది, మన స్వేచ్ఛ మంది, ఎవరి స్వేచ్ఛ వాళ్ళది, అది తప్పు కాదు. నేను ఇలానే మాట్లాడుతున్నా డే 1 నుంచి కూడా. నా భాష కానీ నేను మాట్లాడే విధానం కానీ మతోన్మాదులని నేను మాట్లాడతాను. అంటే క్రైస్తవుల్ని కొడుతున్నా, క్రైస్తవుల మీద దాడి చేస్తున్నా, అన్యాయంగా అమాయకులని రోడ్డు మీదకి లాగుతున్న వాళ్ళని నేను టార్గెట్ చేసి మాట్లాడుతున్నా. నా దృష్టిలో వాళ్ళు హైందవులు కాదు, నా దృష్టిలో వాళ్ళు ముస్లింలు కాదు, నా దృష్టిలో వాళ్ళు క్రైస్తవులు కాదు, వాళ్ళు మతోన్మాదులు. వాళ్ళకి కులం మతం లేదు. వాళ్ళు క్రైస్తవుల్ని టార్గెట్ చేసి వాళ్ళని దారుణంగా కిరాతకంగా హింసించడం వాళ్ళ టార్గెట్. నేను వాళ్ళని హిందువులు అనను. హిందువులు మంచి వాళ్ళు, నా హిందూ సహోదరులు మంచి వాళ్ళు. వాళ్ళు గుళ్ళు కట్టుకోవచ్చు, పూజలు చేసుకోవచ్చు, ప్రార్థనలు చేసుకోవచ్చు. వాళ్ళ విశ్వాసాన్ని, వాళ్ళ నమ్మకాన్ని నేను ఎప్పుడు కించపరిచి వాళ్ళ మనోభావాలు దెబ్బతినే విధంగా మాట్లాడిన దాఖలాలు ఎక్కడ కూడా లేవు. వాడెవడో నవీన్ అనేటోడు ఫోన్ చేసి ఇష్టానుసారంగా మాట్లాడాడు. దయచేసి క్రైస్తవులు అర్థం చేసుకోండి. ఎన్ని కిలోమీటర్లు ఉంది ఆర్డీ ఆఫీస్కి?
12 కిలోమీటర్స్ ఉందా? ఎంత టైం చూపిస్తుంది? 19 నిమిషాలు. ఇంకొంచెం త్వరగా వెళ్తాం. ఇప్పుడు ఆర్డీ ఆఫీస్కి వెళ్తున్నాం, బాలాచెరు ఆర్డీ ఆఫీస్కి వెళ్తున్నాము. ఈ లింక్ని అందరికీ షేర్ చేయండి, ప్రతి ఒక్కరికి కూడా షేర్ చేయండి లింక్ని. ఎంత అన్యాయంగా ఆ పాస్టర్ని తీసుకెళ్ళిపోయి ఆ ఆర్డీ ఆఫీస్లో కూర్చోబెట్టారంటే, ఎంత తిరుగుతున్నాను ఆ స్టేషన్కి ఈ ఆఫీస్కి, ఒక చోట కూర్చోబెట్టలేదు అతన్ని. ఫోన్ స్విచ్ ఆఫ్ చేసిస్తారండి, అర్థం కావట్లేదు. కాకినాడ కాదండి, ఇక్కడ ఇప్పుడు ఆర్డీఓ ఆఫీస్ అని చెప్పారు. ఎవరు? ఆర్డీఓ ఆఫీస్ లో అని చెప్పి పంపించారని చెప్పారు. ఫోన్ ఇటీ. అవును, ఒక్క నిమిషం భాషలో మాట్లాడతారు. ఎవరు? ఆర్డీఓ ఆఫీస్ మళ్ళీ కొడతారంట. కొడతానరా? ఎవరు? తిప్పు బండి. సమర్థం వాళ్ళ అబ్బాయిని మాట్లాడుతున్నా, వాళ్ళ అబ్బాయిని. సమర్పణ వాళ్ళ అబ్బాయివా? చెప్పండి బ్రదర్. అవునన్నా, చెప్పండి. ఇప్పుడు బాబాయ్ని ఇప్పుడు స్టేషన్ తీసుకెళ్తున్నారన్న, కొట్టేశారు. కొట్టారా? అవునన్నా. ఎవరు కొట్టారు? ఇప్పుడు స్టేషన్ లో పోలీసులు కొట్టారా సమర్పణ రాజుని? అవునన్నా, ఇప్పుడు నేను లైవ్ చూస్తున్నాను, మీరు ఫోన్ ఇచ్చేయట్లేదు. ఒకసారి మాట్లాడతారు 5 minutes? కాదు తమ్ముడు, ఇప్పుడు లైవ్ లో అందరు వింటున్నారు. అన్న కొట్టేశారు ఎత్తను కొట్టారు. సమర్థన వాళ్ళ ఫ్రెండ్ ఎత్తను కూడా రైల్వే స్టేషన్ తీసుకెళ్లి సర్పవరం లో కొట్టేశారు. నేను సర్పవరం స్టేషన్ కి వచ్చాను, అక్కడ లేడు. బాలాచెరు. ఇప్పుడు మీరు ఎక్కడ ఉన్నారు చెప్పండి? బాలాచెరు ఆర్డీఓ ఆఫీస్ వైపు వెళ్తున్నాం మేము. మీరు మరి రిటర్న్ మళ్ళీ సర్పవరం తీసుకెళ్తున్నారు, మళ్ళీ ఇటువైపు నుంచి. ఫాస్ట్ పద. అదేంటి అటు ఇటు తిప్పుతున్నారు? ఎందుకు తిప్పుతున్నారు అటు ఇటుగా? అది మనకి అర్థం కావట్లేదు అన్న, పోలీసులు ఏం చెప్పట్లేదు కూడా. సమర్పణ రాజుని కొడుతున్నారు అయితే పోలీసులు. అవునన్నా, ఇప్పుడు స్టేషన్ దగ్గర రావాలి మీరు. సర్పవరం మీరు బాలాచెరు వైపు వెళ్ళకూడదు. బాలాచెరు వైపు ఆర్డీఓ ఆఫీస్ వైపు వెళ్ళాము, అక్కడ నుంచి ఇప్పుడు మరలా రిటర్న్ వస్తున్నాం. అయితే ఇప్పుడు బయలుదేరమన్నా, మళ్ళీ రిటర్న్ అవుతాం, స్టేషన్ వెళ్తాం. ఇదే స్టేషన్ కి వస్తున్నాం తమ్ముడు. ఇప్పుడు కరెక్ట్ గా 20 కిలోమీటర్లు ఉంటుంది మాకు స్టేషన్ కి స్పీడ్ గా. ఇప్పుడు మీరు తమ్ముడు ఇప్పుడు మన సమర్పణ రాజును దాడి చేసిన వాళ్ళని ఏమనలేదా పోలీసులు చేశారు కదా? పోలీసులు కొట్టారా? పోలీసులు కొట్టారు సమర్పణని. అవునని. వాళ్ళని అవతల ఏమనలేదా? అవతల ఏమనలేదన్న. సరే తమ్ముడు, ఈ ఫోన్ టచ్ లో ఉండు నువ్వు. నేను లైవ్ లోనే ఉన్నాను. వాళ్ళ అబ్బాయిని, వాళ్ళ కొడుకుని నేను సర్పవరం స్టేషన్ కి వచ్చాం. ఆల్రెడీ దగ్గరలో ఉన్నారా? వెళ్ళిపోయారా స్టేషన్ కి? వెళ్తున్నామన్నా. ఆల్రెడీ సర్పవరం పోలీసులు తీసుకెళ్లారు, సమర్థం తీసుకెళ్లారు పోలీసుని. మేము ఆటోలో మీద వెళ్తున్నాం అన్న, ఆటోలో. ఓకే. మీరు కాదు, మేము త్వరగా వచ్చేస్తున్నాము. అసలు కొట్టడం ఏంటి తమ్ముడు? పాస్టర్ని కొట్టడం ఏంటి? పోలీసులు కొట్టడం ఏంటి? అదే మనకి వాళ్ళు ఏం చెప్పట్లేదు అన్న, ఆ విషయం అడిగితే. మన వైపు కూడా ఎవరో బలమైన వ్యక్తులు లేరు. లోకల్ పాస్టర్స్ ఎవరు రాలేదా? ఇప్పుడు ఇవాళ సండే కదా, ఈవినింగ్ మీట్ అవుదాం అని చెప్తున్నారు. ఓకే. మీరు కొంచెం వస్తే. ఓకే, మీరు ఎక్కడున్నారు ప్రెసెంట్? వచ్చేస్తున్నాం తమ్ముడు, రిటర్న్ అయిపోయాము. మళ్ళీ యూటర్న్ తీసుకున్నాము. మీరు ఇప్పుడు మీరు ఎక్కడ కరెక్ట్ అడ్రస్ చెప్తే నేను లొకేషన్ చెప్తాను. ఆల్రెడీ తెలుసు తమ్ముడు, ఆల్రెడీ పోలీస్ స్టేషన్ కి వచ్చాము. అక్కడ నుంచి బాలాచెరువు ఆర్డీఓ ఆఫీస్ తీసుకెళ్లారంటే అక్కడికి వెళ్ళాము. ఒక 10 కిలోమీటర్ దూరంలో ఉన్నప్పుడు మళ్ళీ నువ్వు ఫోన్ చేసి మరలా సర్పవరం స్టేషన్ తెచ్చుతున్నారని చెప్పావు. త్వరగా వస్తున్నా వచ్చేస్తా. ఒకసారి సంపత్, హైకోర్టు అడ్వకేట్ ప్రశాంత్ గారికి కాల్ చేయి, త్వరగా కాల్ చేయి. లైవ్ లో వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి అప్డేట్ ఏంటంటే, సమర్పణ రాజుని పాస్టర్ని తీసుకెళ్లారు కదా, ఎవరిని అయితే దాడి చేస్తారో దుండగులు, మతోన్మదులు, అతన్ని తీసుకెళ్లి పోలీసులు సర్పవరం పోలీస్ స్టేషన్ కి, బాలాచెరువు ఆర్డీఓ ఆఫీస్ కి అటు ఇటు తిప్పుతున్నారు, చక్కర్లు కొట్టిస్తున్నారు. నేను సర్పవరం పోలీస్ స్టేషన్కి వెళ్తే బాలాచెరువు ఆర్డీఓ ఆఫీస్కి వెళ్ళారని చెప్పారు, తీసుకెళ్లారని. ఇప్పుడు బాలాచెరువు ఆర్డీఓ ఆఫీస్ వైపుకి వెళ్తే దగ్గరలో ఉన్నప్పుడు మరలా నాకు పాస్టర్ సమర్పణ రాజు వాళ్ళ అన్నయ్య గారి అబ్బాయి ఫోన్ చేశాడు. బాగా కొట్టారంట పోలీసులు, సమర్పణ రాజుని కొట్టారట. దయచేసి ఇది నోట్ చేయండి. ఒక పాస్టర్ని తీసుకెళ్లి అన్యాయంగా ఎలా పోలీసులు కొడతారు? ఇది అన్యాయం కాదా? అన్యాయంగా దీన్ని ప్రశ్నించొద్దా? కాకినాడలో ఉన్నటువంటి పాస్టర్లందరూ దయచేసి తరలి రండి. సర్పవరం పోలీస్
స్టేషన్కి వెళ్తున్నట్టు అవసరం ఏంటి? ఏం తప్పు చేశారని పోలీసులు పాస్టర్ మీద చేయి చేశారు. చర్చి మీద దాడి చేసిన వాళ్ళని వదిలిపెట్టి కేవలం ఒక అమాయకుడైనటువంటి పాస్టర్ని పోలీసులు కొట్టడానికి చేతులు ఎలా వచ్చాయి అంటే అడిగే వాళ్ళు లేరని, ప్రశ్నించే వాళ్ళు లేరని పోలీసులు ఇలా బిహేవ్ చేస్తున్నారా? అడ్వకేట్ ఫోన్ కొట్టావా? త్వరగొట్టు. అడ్వకేట్ గారితో మాట్లాడుతున్నా, హైకోర్టు అడ్వకేట్ గారితో ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ ఇచ్చాను ప్రశాంత్ గారికి. ఇప్పుడు ఆయన లైన్లోకి తీసుకుంటాను. ఎంత కిరాతకంగా ప్రవర్తిస్తున్నారంటే క్రైస్తవుల పట్ల పోలీసులు, ఆ అధికారంలో ఉన్నటువంటి పోలీసులే అండగా నిలబడాల్సినటువంటి వాళ్ళే, సపోర్ట్ చేయాల్సినటువంటి వాళ్ళే, మన పక్షాన మేము ఉన్నామని ధైర్యం చెప్పాల్సిన వాళ్ళే మతోన్మాదుల్ని ప్రోత్సహిస్తున్నారు. పాస్టర్ని పట్టుకుని కొట్టారంటే మన రక్తం మరిగిపోతుంది. నాకు సమర్పణ రాజుని కొట్టారట పోలీసులు. వాళ్ళ అబ్బాయి ఫోన్ చేసి చెప్పాడు. ఇప్పుడు నాకు వాళ్ళ అన్నయ్య గారు అబ్బాయి ఫోన్ చేసి చెప్తున్నాడు, అన్న మీరు త్వరగా రండి అన్న, ఎవరు లేరు ఇక్కడ, ఒక్కరిని చేసి కొడుతున్నారన్న పోలీసులు అని చెప్పి అబ్బాయి ఏడుస్తున్నాడు. ఇప్పుడు వెళ్తున్నాం, పోలీస్ స్టేషన్కి వెళ్తున్నాం, అక్కడికి కాకినాడ సర్పవరం. దయచేసి క్రైస్తవులారా, కాకినాడకి దగ్గరలో ఉన్న మీరు ఎవరైనా సరే కాకినాడ సర్పవరం పోలీస్ స్టేషన్కి రండి. వందలుగా తరలి రండి, వందలాదిగా కథలు రండి, యాక్షన్ తీసుకుందాం. ఎలా పోలీసు వాళ్ళు సమర్పణ రాజు మీద చేయి వేస్తారు, ఒక పాస్టర్ని ఎందుకు కొడతారు, ఎవరిచ్చారు హక్కు కొట్టడానికి? అతనేమన్నా దొంగతనం చేశాడా, రౌడీజం చేశాడా, ఉగ్రవాదినా, తీవ్రవాదినా అతని మీద చేయి వేయడానికి? ఏ హక్కుని బట్టి వాళ్ళు పోలీసులు సమర్పణ రాజు మీద చేయి వేశారు? సమాధానం చెప్పాలి ఇప్పుడు వాళ్ళు. ఖచ్చితంగా ఫోన్ చేసావా? ఆ ఫోన్లో అడ్వకేట్ ప్రశాంత్ అని కొట్టు. ఎంత దారుణం, ఎంత కిరాతకం అంటే పోలీసులు ఇంత సమానత్వం లేకుండా ప్రవర్తిస్తారా? ఉందా నీకు ఫోన్ స్పెల్లింగ్ కొట్టడం వచ్చా? నీకు ఫోన్ లైవ్ లోకి ఈలోపు మీరు లింక్ ని అందరికి షేర్ చేయండి. హలో అన్నా, ఇక్కడ విషయం ఏంటంటే నేను కాకినాడ సర్పవరం పోలీస్ స్టేషన్కి వచ్చాను. అయితే సిఐ గారితో మాట్లాడితే ఆయన ఏమన్నారంటే, మీరు రండి, అయినా మీరు పాస్టర్కి చెప్పుకోవాలి కదా, అట్లా ప్రార్థనలు పెట్టడం తప్పు కదా, ఆయన ప్రార్థన ఎలా పెడతాడు పర్మిషన్ లేకుండా, ఇంట్లో ఎందుకు పెట్టుకున్నాడు ప్రార్థన అని రివర్స్ లో నన్ను ప్రశ్నించాడు. సర్లేండి సార్, ఇవన్నీ పోలీస్ స్టేషన్కి వచ్చాము మాట్లాడదామని నేను చెప్పాను. సర్పవరం పోలీస్ స్టేషన్కి వచ్చామన్నా, ఒక అరగంట క్రితం, త్వరగా వెళ్ళు. సర్పవరం పోలీస్ స్టేషన్కి వచ్చామన్నా. వచ్చిన తర్వాత వీళ్ళు ఏమని చెప్పారంటే, ఇక్కడ లేరు, బాలా చెరువు ఆర్డీఓ ఆఫీస్కి తీసుకెళ్లారు. బాలా చెరువు ఆర్డీఓ ఆఫీస్కి బయలుదేరి వెళ్ళిపోయాము. సుమారు 10 కిలోమీటర్ల దూరంలో ఉన్నప్పుడు మరలా సమర్పణ రాజు పాస్టర్ గారి వాళ్ళ అన్నయ్య అబ్బాయి ఫోన్ చేశాడు నాకు. అన్న, మా బాబాయిని చాలా కొడుతున్నారు పోలీసులు, ఒక్కరిని చేసి కొడుతున్నారన్నా అని చెప్పారు. కొట్టడం ఏంటి తమ్ముడు అంటే, అవునన్నా కొడుతున్నారన్న, చాలా కొట్టారు, ఇప్పటికే మళ్ళీ ఇక్కడ ఆర్డీఓ ఆఫీస్ దగ్గర నుంచి మళ్ళీ సర్పవరం పోలీస్ స్టేషన్కి తీసుకెళ్తున్నారు అని చెప్పాడన్న. చాలా కొడుతున్నారంటన్నా, అతన్ని కొట్టారంటన్నా, చాలా భయంకరంగా కొట్టారంట పోలీసులు. ఓకేనా? మెడికల్ సర్టిఫికెట్ అంటే కొట్టినటువంటి దెబ్బలతోటి మెడికల్ సర్టిఫికెట్ తీసుకోవాలా? ఓకేనా? తీసుకుంటే నేను రేపు కాకినాడ వస్తున్నా, కేసు రిజిస్టర్ చేస్తాం. ఖచ్చితంగా అన్న, కొంచెం మీరు టచ్ లో ఉండండి అన్న, నేను మరలా మీకు కాల్ చేస్తాను. ఇప్పుడు అలా కొట్టడం ఎంతవరకు కరెక్ట్ కాదు కదా, అది కొట్టొద్దు. రెండోది, కొట్టే రైట్ పోలీసు వారికి లేదు. ఓకే. రెండోది ఏంటంటే దాని మీద ఇమీడియట్ గా ఐజీ గారికి కంప్లైంట్ ఇవ్వాలి, అక్కడ ఉన్నటువంటి ఎస్పీ గారికి కంప్లైంట్ ఇవ్వాలా, లేకపోతే పోలీస్ కమిషనర్ గారికి కంప్లైంట్ ఇవ్వాలా? సరేనా? ఓకే అన్న, మేము కొంచెం మాకు గైడెన్స్ ఇవ్వండి, మేము అది ఫాలో అవుతాము. థ్యాంక్ యూ. విన్నారు కదా, హైకోర్టు అడ్వకేట్ తో మాట్లాడాను నేను. ఇప్పుడు ఆయన ఏమంటున్నారంటే, కొట్టే హక్కు పోలీసులకు లేదు, అసలు కొట్టే హక్కు పోలీసులకు లేదు. ఐజీ గారికి కానీ, డిఐజీ గారికి కానీ, కమిషనర్ గారికి కానీ కంప్లైంట్ ఇవ్వాలి, ఎవరైతే కొట్టారో వాళ్ళకి కంప్లైంట్ ఇవ్వాలి. అలాగే అన్యాయం లేని ఒక వ్యక్తిని న్యాయవంతంగా రాజ్యాంగం ఇచ్చిన హక్కును బట్టి చక్కగా తన ఇంట్లో తను సేవ చేసుకుంటూ, తన ఇంట్లో తను ప్రార్థన పెట్టుకున్న వ్యక్తిని పట్టుకొని 50 మంది వచ్చి కొడితే, కొట్టిన 50 మందిని పక్కన పెట్టి కొట్టించుకున్న వాడిని పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళి, అక్కడి నుంచి ఆర్డీఓ ఆఫీస్ తీసుకెళ్ళి, అక్కడి నుంచి మరలా పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళి, ఇలా ఆదివారం రోజు కరెక్ట్గా ఊరూరు తిప్పుతున్నారు. ఆ స్టేషన్ ఈ స్టేషన్ తిప్పుతున్నారు. నిజంగా అతని కనుక కొట్టుండుంటే,
కొట్టిన వాళ్ళు ఖచ్చితంగా సస్పెండ్ అయ్యే వరకు పోరాడతా నేను. చెయ్యి వేసిన వాళ్ళు ఎవరైనా, ఏ క్యాడర్లో ఉన్న వాళ్ళైనా సరే సస్పెండ్ అయ్యే వరకు పోరాడతాను. రేపు వస్తున్నారు హైకోర్టు అడ్వకేట్ గారిని కాకినాడ రమ్మని చెప్పాను, వస్తున్నారు, యాక్షన్ తీసుకుంటాము. ఎవరిని విడిచిపెట్టం, అన్యాయం చేసిన వాళ్ళని ఎవరిని కూడా విడిచిపెట్టము. ఖచ్చితంగా మేము ఫైట్ చేస్తాము. కొట్టాల్సిన అవసరం ఏంటి? సమర్పణ్ రాజు పాస్టర్ని ఎందుకు కొట్టాలి? చెయ్యి వేసుకునే హక్కు మీకు ఎవరిచ్చారు? చెయ్యి చేసే హక్కు మీకు ఎవరిచ్చారు? ఏ రకంగా మీరు అతని మీద చెయ్యి వేశారు? ఎవరిచ్చిన హక్కును బట్టి చెయ్యి వేశారు? మాకు సమాధానాలు కావాలి. బయలుదేరినాం, వస్తున్నాము. తిప్పుతున్నారు, ఉదయం నుంచి తిప్పుతున్నారు, 3 గంటల నుంచి మమ్మల్ని తిప్పుతున్నారు. ఆ స్టేషన్, ఈ స్టేషన్, ఆ ఆఫీస్, ఈ ఆఫీస్ అని. ఇప్పుడు ఫైనల్ గా సర్పవరం పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్లారట. అతన్ని విపరీతంగా కొట్టారని టాక్ వచ్చింది. ఎవరో కాదు, సొంతంగా తన అన్నయ్య కొడుకు చెప్పాడు నాకు ఫోన్ చేసి. సమర్పణ్ వల్ల అన్నయ్య కొడుకు చెప్పాడు, బాగా కొడుతున్నారన్న మా బాబాయిని, మీరు త్వరగా రండి అన్న. ఎవరు లేరన్న మా పక్షానికి నిలబడి మాట్లాడడానికి. అందరు ఎవరు వాళ్ళ చర్చిలలో ఉన్నారు. ఈరోజు ఆదివారం చూసి కరెక్ట్ గా తీసుకుని వచ్చారని చెప్పి ఆ అబ్బాయి ఏడుస్తున్నాడు, ఫోన్లో బాధపడుతున్నాడు. చాలా బాధకరమైనటువంటి విషయం ఏంటంటే, ఇంత అన్యాయంగా పోలీసులు ప్రవర్తిస్తారా? అందుకే కదా పోలీసులు జులుం నశించాలి అని చెప్పి నినాదాలు చేసి రోడ్ల మీద స్ట్రైకులు చేస్తారు. ఇందుకు కాదా? మరలా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు అంటారు, మేము మీకు ఫ్రెండ్స్ లాంటి వాళ్ళం, మేము మీకు ఫ్యామిలీ లాంటి వాళ్ళం అని చెప్పి. ఇలా చేస్తారా సార్ ఫ్రెండ్స్ అనే వాళ్ళు? ఇంత అన్యాయంగా బిహేవ్ చేస్తారా? ఇంత అక్రమంగా బిహేవ్ చేస్తారా? ఒక పాస్టర్ ఇంట్లో ప్రార్థన చేసుకుంటుంటే 50 మంది వచ్చి సీసీ కెమెరాలు పగలగొట్టి, వస్తువులు పగలగొట్టి, షర్టు పట్టుకుని బయటకు తీసుకెళ్లి రోడ్డు మీద అతన్ని కొట్టి ఇంత దాడి చేస్తే ఎస్ఐ అక్కడికి వచ్చి వాళ్ళని దండించకపోగా పాస్టర్ని, అదే సిఐ గారు మరలా వాళ్ళని పోలీస్ స్టేషన్ పిలిపించుకొని అక్కడ నుంచి ఆర్డీఓ ఆఫీస్ కి పంపించి, మరలా అక్కడ నుంచి మరలా పోలీస్ స్టేషన్ పంపించి వాళ్ళని తిప్పుతున్నారు, మమ్మల్ని తిప్పుతున్నారు. ఎస్ఐ గారితో ఫోన్లో నేను మాట్లాడితే ఏమంటారు తెలుసు అంటాడు, ఏం తప్పు సార్ అన్న. మరి ఇంట్లో ప్రార్థన పెట్టుకోవడం తప్పు కదా అంటున్నాడు. ఆట పెట్టారా? సౌండ్ సిస్టమ్ పెట్టారా? మ్యూజిక్ పెట్టారా? పక్కన వాళ్ళకి డిస్టర్బెన్స్ చేశారా? లేదు కదా, లేదు కదా. మరి ఎందుకు ఇలాంటి చర్యని మీరు దుండగుల మీద, మతోన్మాదుల మీద తీసుకోవాల్సిన చర్యని ఒక అమాయకుడైన పాస్టర్ మీద ఎందుకు తీసుకున్నారు? ఎందుకు అతన్ని చెయ్యి చేసుకున్నారు? చెప్తున్నాను కదా, పోలీస్ స్టేషన్ ముందరే కూర్చో కావాలి. ఇలా మనం వదిలేసామంటే క్రైస్తవ్యం కనుమరుగైపోద్ది, సేవ కనుమరుగైపోద్ది, స్వార్థ ఇలా విడిచిపెట్టామంటే మన గతి అదో గతే, అంతే. ఇక వెళ్తున్నాను, దగ్గరలోనే ఉన్నాను. మీరందరూ కూడా ఈ లైవ్ స్టేషన్ దగ్గరికి రండి, కదలి రండి. కాకినాడలో ఉన్నటువంటి లోకల్ పాస్టర్లందరూ మీ సంఘాలతో కూడా కదలి రండి. ఒక అమాయకుడైనటువంటి అసలు జరగకూడనిది కాదు, చాలా బాధాకరమైనటువంటి విషయం ఇది. చెప్తున్నావా? చెప్పినా. హలో, కొడుకు కొడుకన్నా బాగా. హలో హలో, కాకినాడ పోలీస్ స్టేషన్. తమ్ముడు చెప్తాము. ఎక్కడున్నారు ఇప్పుడు? కరెక్ట్ గా ఏ స్టేషన్ లో ఉన్నారు? సమర్పణ్ రాజు వచ్చాడు అక్కడికి. స్టేషన్ లో ఉన్నారు, స్టేషన్ లోనే ఉన్నారు. ఇప్పుడు సిఐ గారు ఉన్నారు అక్కడ. మొత్తం అందరూ ఉన్నారు. ఇప్పుడు అతన్ని కొట్టింది ఎవరు? ఎవరు కొట్టారు అతన్ని? అది కానిస్టేబుల్స్ కొట్టించారన్న. కానిస్టేబుల్ ఎవరో ఎస్ఐ పెద్ద ఆయన కొట్టారు అనేది నాకు తెలియదు. పోలీసులు అయితే కొట్టారు. ఓకే, సరే సరే. ఇప్పుడు ఆర్డీఓ ఆఫీస్ కి ఎందుకు తీసుకెళ్లారు తమ్ముడు? ఏం మాట్లాడారు అక్కడ? అదే మెజిస్ట్రేట్ ఎవరో ఆఫీసర్ అంటారు కదా, మెజిస్ట్రేట్. ఓకే ఓకే. అంటే ఇద్దరిని పిలిచారన్న. అంటే వాళ్ళు వీళ్ళని కూడా పిలిచారు. ఓకే. మరి సంథింగ్ ఏం మాట్లాడానో లోపల తెలియదు. నేను బయట ఉండి మీ లైవ్ చూస్తూ నంబర్ చూసానన్న. ఓకే. అందుకే ఫోన్ చేశాను. బాగా ఒకసారి ఫోన్ చేయమని చెప్పారు. ఓకే, సరే సరే తమ్ముడు. మన లోకల్ పాస్టర్లు ఇంకా ఎవరు రాలేదు అక్కడ సర్పవరంకి?
ఎవరు రాలేదంట. అంటే ఫోన్ చేస్తే వర్షిప్ లో ఉన్నాం, ఎలా ఇంకా అవ్వలేదు అంటారు. ఓకే ఓకే తమ్ముడు, నేను వచ్చేస్తున్నా 5 నిమిషాలు అక్కడ ఉంటాను. ఎన్ని కిలోమీటర్లు ఉందిరా? సరే తమ్ముడు, నేను వచ్చేస్తున్నాను. ఓకే అన్న. ఇప్పుడు అవతల వాళ్ళు మన వాళ్ళ మీద దాడి చేసిన వాళ్ళు ఉన్నారా స్టేషన్ లో? ఉన్నారన్న, ఉన్నారు. వాళ్ళు కూడా ఉన్నారా? ఉన్నారు. సరే సరే, వచ్చేస్తున్నా. 10 నిమిషాలు అక్కడ ఉంటా తమ్ముడు. ఓకే. జాన్ బెనడీ మ్యాన్ పవర్ ఉంటుంది, కాల్ చేయి. స్పెల్లింగ్ కరెక్ట్ నీకు రాకపోతే నన్ను అడుగు, నేను చెప్తా. JOHN జాన్ మ్యాన్ పవర్ అని కొట్టు. సర్పవరం పోలీస్ స్టేషన్కి ఒక 5 నిమిషాల్లో నేను వెళ్ళిపోతాను. అక్కడే ఉన్నారు సమర్పణ్ రాజ్ పాస్టర్, అక్కడే ఉన్నాడు. అతని మీద దాడి చేసిన వాళ్ళు కూడా అక్కడే ఉన్నారు. కానీ సమర్పణ్ని పోలీసులు కొట్టారు అని క్లియర్గా అర్థమైంది, చెప్పారు అతన్ని కొట్టారని. ఏ రకంగా కొడతారు, అసలు ఎందుకు తీసుకెళ్లారు, తప్పు ఎవరిది అని అన్ని వివరాలు పిన్ టు పిన్ ఆల్ డీటెయిల్స్ మీకు ఇస్తాను. స్పష్టమైన వివరణ మీకు ఇస్తాను. ఖచ్చితంగా మీరు ఏం చేస్తారంటే, కాకినాడలో ఎవరైనా ఉంటే మీకు తెలిసిన ఫ్రెండ్స్ కానీ, మన క్రిస్టియన్ రిలేటివ్స్ కానీ, మీ బంధువులు ఎవరైనా కానీ ఇక్కడ లోకల్గా ఉంటే వాళ్ళని దయచేసి ఇక్కడికి పంపించండి. ఇమీడియట్గా సర్పవరం పోలీస్ స్టేషన్, కాకినాడ సర్పవరం పోలీస్ స్టేషన్కి పంపించండి. అందరు పాస్టర్లు చర్చెస్ లో ఉన్నారు, వాళ్ళ సర్వీసుల్లో. ఫోన్ చేసావా? జాన్ గుంటూరు మ్యాన్ పవర్. ఖచ్చితంగా స్పందించి పంపించండి. ఈ లింక్ ని వాళ్ళకి షేర్ చేయండి. ఎవరైతే కాకినాడలో ఉంటున్నారో వాళ్ళకి లింక్ షేర్ చేయండి. ఫోన్ సో కాకినాడలో ఎవరైనా ఉంటే దయచేసి పంపించండి, త్వరగా పంపించండి, స్పందించండి. మన CPF టీం ఎవరైనా ఉంటే, మన CPF మెంబర్స్ ఎవరైనా ఉంటే త్వరగా రమ్మని చెప్పండి. ఇంత అన్యాయంలో కూడా మనం నోరు విప్పకపోతే, మౌనంగా ఉంటే ఇలాంటి దాడులు ఇక ఆగవు. ఖచ్చితంగా తప్పు మనదే అని సిఐ గారు నెట్టివేయటానికి, మన మీద తప్పుని నెట్టివేయటానికి ప్రయత్నం చేస్తున్నారు, మనల్ని బ్లేమ్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. మనమైతే ఊరుకునే ప్రసక్తే లేదు. ఖచ్చితంగా తప్పు ఉన్న వాళ్ళ మీద FIR కడతాము, యాక్షన్ తీసుకోమని చెప్తాము. ఏ హక్కుతో వాళ్ళు వచ్చి 50 మంది వచ్చి పాస్టర్ మీద దాడి చేశారు, ఎంతవరకు కరెక్ట్ అది, అన్ని విషయాలు కూడా మాట్లాడతాం. ఇక్కడ ఎన్ని కిలోమీటర్లు ఉంది? దగ్గరికి వచ్చేసాము, స్టేషన్ దగ్గరికి వచ్చాము. సో మీరు ఏదైనా డౌట్స్ అడగాలంటే అడగండి ఇక్కడ లైవ్ కామెంట్స్లో, కామెంట్ సెక్షన్లో. అందరూ ప్రేయర్ చేయండి అమ్మా. లైవ్లో ఉన్న ప్రతి ఒక్కరికి నా రిక్వెస్ట్ ఏంటంటే, ప్లీజ్ కీప్ ప్రేయింగ్ ఫర్ పాస్టర్ సమర్పణ్ రాజు. ఆయనకు అన్యాయం జరగకూడదు, న్యాయం జరగాలి అని ప్రార్థన చేయండి. దేవుడు మన పక్షాన ఉన్నాడన్నటువంటి ధైర్యం, నిరీక్షణతోనే మనం ఈ పోరాటం చేస్తున్నాము. వచ్చాం, సిటీలోకి ఎంటర్ అయిపోయాం, కాకినాడ సిటీలోకి. ఒక్క 5 నిమిషాల్లో పోలీస్ స్టేషన్ దగ్గర ఉంటాం. చూద్దాం వాళ్ళు ఎలా మాట్లాడతారు, ఏం మాట్లాడతారు. ఈ లైవ్ ఒకవేళ వాళ్ళు ఆపేస్తే, వీడియో ఆపమంటే లైవ్ జస్ట్ కనిపించదు, కానీ ఆడియో అయితే మీరు వినొచ్చు. లైవ్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఆడియో వినొచ్చు. వినండి, వాళ్ళు ఎలా రెస్పాండ్ అవుతారు అన్నీ కూడా మీకు వినిపిస్తాను నేను. ఎన్ని కిలోమీటర్లు ఉందిరా?
చలా స్టేషన్కి వెళ్తున్నాము. మన వాళ్ళందరూ వస్తున్నారు, ఇంకొక అరగంటలో రీచ్ అవుతారు. ఫోన్ వచ్చిందా? హలో ఏమండి? చెప్పండి. బ్రదర్ ఇప్పుడు చెప్పండి, మనం లైవ్ లో ఉన్నాము. మీ వాయిస్ కూడా లైవ్ లో వెళ్తుంది. ఓకే, ఇప్పుడు మనకి ఇక్కడికి సర్పవరంకి ఎవరైనా వస్తున్నారు మన వాళ్ళు ఇక్కడికి? ఇప్పుడే నేను పెట్టాను, వర్షిప్ అయిపోయిందంట. ఒక హాఫ్ అన్ అవర్ లో మన వాళ్ళు రావచ్చు, మాక్సిమం కొంతమంది వచ్చే అవకాశాలు ఉంటాయి. ఓకే, యూత్ ఉన్నారు. అలాగే మీకు వాట్సాప్ లో నేను ఇలా ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే ఉన్నాడు. ఓకే, ఆయన నెంబర్ పెట్టాను. ఓకే ఓకే, వాట్సాప్ లో ఆల్రెడీ వచ్చింది. ఒకసారి కాల్ చేసి ఇలా అభినయ దర్శన్ అండి అని మాట్లాడండి. ఓకే ఓకే, ఆయన కూడా మనకు హెల్ప్ చేస్తాడు. అవునా? సరే, మీరు వాట్సాప్ నంబర్ పంపించారా? పంపించాను. ఒకసారి నంబర్ చెప్పగలుగుతారా డైల్ చేయడానికి? అంటే లైవ్ లో ఉంది, అది లైవ్ అన్నారు కదా అందరూ. ఓకే ఓకే, సరే రైట్ వద్దులే. అయితే ఒక నిమిషము, ఇప్పుడు ఏంటంటే బ్రదర్, మన పాస్టర్ని తీసుకెళ్లి మ్యాన్ హ్యాండ్లింగ్ చేశారు, పోలీసులు కొట్టారు, చాలా దారుణంగా బిహేవ్ చేస్తున్నారట. ఆల్రెడీ సిఐ గారితో నేను మాట్లాడితే ఆ సిఐ గారు ఏమన్నారంటే, మీ పాస్టర్కి మీరు చెప్పుకోవాలి కదండి, మీరైనా చెప్పాలి కదా. అంటే ఏం చెప్పాలి సార్ అన్నాను. అంటే ఇంట్లో ప్రార్థన పెట్టుకోవడం మరి కరెక్ట్ కాదు కదా, పర్మిషన్లు తీసుకుని పెట్టుకోవాలి కదంటే, ఇప్పుడు వాళ్ళు హారన్లు మైకులు బాక్సులు ఏమి పెట్టలేదు, కనీసం కంజర్ కూడా వాడలేదు వాళ్ళు. జస్ట్ ఇంట్లో నార్మల్ ప్రేయర్ చేసుకుంటున్నారు అంతే. 50 మంది వాళ్ళ మీద అటాక్ చేశారు, 50 మంది. నోటీసులు ఇచ్చారంట పాస్టర్ గారు? నో నోటీసులు ఇవ్వలేదు, అరెస్ట్ వారెంట్లు లేవు, ఏమీ లేదు. 41 CRPCB కూడా లేదు, ఏమీ లేదు. అటు తిప్పుతున్నారు, నేను ఉదయం నుంచి తిరుగుతున్నా, రౌండ్లు కొడుతున్నా. ఏ స్టేషన్ కన్నారు? సర్పవరం పోలీస్ స్టేషన్ అన్నారు. నేను అక్కడికి వెళ్ళాను. ఈ లోపల మన వాళ్ళు కూడా నేను పంపిస్తాను. ఓకే, త్వరగా పంపించండి. నా సర్కిల్ నేను అలర్ట్ చేస్తాను. ఒకసారి మీరు వాట్సాప్ ఆన్ చేసుకుని ఒకసారి ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు కూడా తప్పకుండా త్వరగా పంపించండి మన వాళ్ళని. రైట్. సో ఇంకా మీరు ఎవరైనా లైవ్ లో ఉన్న వాళ్ళు, కాకినాడలో మన రిలేటివ్స్ కానీ ఫ్రెండ్స్ కానీ మన సిపిఎఫ్ మెంబర్స్ కానీ ఎవరైనా ఉంటే త్వరగా స్పందించి వాళ్ళకి సర్పవరం పోలీస్ స్టేషన్కి రమ్మని చెప్పండి. నేను ఇంకా 2 minutesలో అక్కడ ఉంటాను. ఆల్రెడీ సర్పవరం పోలీస్ స్టేషన్కి నేను వెళ్తే బాల చెరువు ఆర్డీఓ ఆఫీస్ అని చెప్పి నన్ను అటు డైవర్ట్ చేశారు. 25 కిలోమీటర్లు వెళ్ళిపోయాం ఈ కాకినాడ నుంచి ఆర్డీఓ ఆఫీస్ వైపు. అక్కడి దగ్గరికి వెళ్ళాక మరలా సర్పవరంకే తీసుకొచ్చారని చెప్పి మరలా ఫోన్ వచ్చింది. మరలా 25 కిలోమీటర్లు ప్రయాణం చేసి మరలా ఇక్కడ సర్పవరం పోలీస్ స్టేషన్ దగ్గరికి వస్తున్నాం. దాదాపుగా ఇంకో 2 నిమిషాల్లో చేరుకుంటాం. ఇక్కడ 2 నిమిషాల్లో సర్పవరం పోలీస్ స్టేషన్కి. కాకినాడ పట్టణంలో సర్పవరం పోలీస్ స్టేషన్లో రాత్రి జరిగినటువంటి దాడిలో 50 మంది వచ్చి ఒక పాస్టర్ని మీద దాడి చేసి, ఆడవాళ్ళు వచ్చి కొట్టి, మగవాళ్ళు వచ్చి ఆ ఇంట్లో ఉన్నటువంటి సీసీ కెమెరాలు, చర్చిలో ఉన్నటువంటి వస్తువులన్నీ ధ్వంసం చేసి, ఇంత చేస్తే ఎస్ఐ గారు, సిఐ గారు ఆ దుండగులకి, మతోన్మాదులకి సపోర్ట్ చేస్తున్నారు. పాస్టర్దే తప్పంటున్నారు. ఏం తప్పంటే ప్రార్థన పెట్టుకోవడం తప్పంటున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అని నేను ప్రశ్నిస్తున్నాను. సిఐ గారితో ఆల్రెడీ నేను ఉదయం ఫోన్ కాల్లో మాట్లాడితే, సరే మీరు రండి సార్ మాట్లాడదామని చెప్పారు. ఎందుకు తీసుకెళ్లారు అంటే, మరి మీ పాస్టర్ గారిదే తప్పండి, మీరు చెప్పాలి కదా, అతనికి నేర్పించుకోవాలి కదా, ఇంట్లో ప్రార్థన పెట్టుకోకూడదు అంటే నాకు నిజంగా హాస్యాస్పదం అనిపిస్తుంది. ఎంత నవ్వు వస్తుందంటే, ఎంత బాధ వేస్తుందంటే, పోలీసులు మాట్లాడే వైఖరిని చూస్తుంటే పూర్తిగా వీళ్ళే చేయిస్తున్నారేమో అన్నట్టుగా ఉంది విషయం అంతా కూడా. మీరు ఆలోచించండి కావాలంటే. మన తెలంగాణ వనపర్తిలో దాడులు జరిగాయి, వాళ్ళని అరెస్ట్ చేశారా మతోన్మాదుల్ని? లేదు. మన అదేంటి గోదావరి కానీ రామగుండంలో పాస్టర్ని ముక్కు నేలకు రాయించి దాడి చేసి బలవంతంగా అతన్ని బొట్టు పెట్టించారు. వాళ్ళనేమన్నా అరెస్ట్ చేశారా? లేదు. ఈరోజు ఇక్కడ వీళ్ళనేమన్నా అరెస్ట్ చేస్తారా? చెయ్యరు. వీళ్ళు క్రైస్తవుల్ని కొట్టినా, తిట్టినా, ఉమ్మినా, తన్నినా, చంపినా, ఏమి చేసినా వీళ్ళకి అరెస్టులు లేవు సార్. మతోన్మాదులకి అరెస్టులు లేవు. మతోన్మాదుల మీద మనం ఎఫ్ఐఆర్లు కట్టి మనం జోకర్లం అవుతాం, కానీ యాక్షన్ తీసుకోవడానికి పోలీసులు సిద్ధంగా లేరు. ఇది ఓపెన్ సీక్రెట్, ఇది అందరికి తెలిసినటువంటి వాస్తవం.
ఇది ఎంతవరకు ఇలాంటి అవినీతి పరిపాలన చేస్తారు, అవినీతి కుట్ర చేస్తారన్న విషయం మాకు అర్థం కావటం లేదు. క్రైస్తవులంటే, సేవకులంటే ఇంత చిన్న చూప. ఇలా అయితే ఏ సేవకుడైనా, సువార్థికుడైనా ఇంకా రేపటి రోజున బైబిల్ పట్టుకుంటాడా? సంఘాలు నడిపించడానికి ధైర్యం సరిపోతుందా? ఎంత అన్యాయం, ఎంత దౌర్జన్యం అంటే నిజంగా ఆశ్చర్యం కలుగుతుంది. ఇంత కుట్ర రాజకీయాల పోలీసులు ఫ్రెండ్స్ లాంటి వాళ్ళు అంటారు, ఇలాంటివి సార్ చేస్తారు. ఇంత దారుణంగానా సార్, ఇంత దౌర్జన్యంగానా సార్? వచ్చేసామా స్టేషన్కి? ఇంకా 4 కిలోమీటర్స్ ఉంది పోలీస్ స్టేషన్కి. అందరూ మన పాస్టర్స్ అందరూ, ఇక్కడ కాకినాడ లోకల్ పాస్టర్స్ అందరూ చర్చిల్లో ఉన్నారు అని తెలిసే కావాలని ఆదివారం ఇతన్ని తీసుకొచ్చారు. ఆదివారం రోజున పాస్టర్ని తీసుకొని వచ్చారు. కావాలని వాంటెడ్లీ తీసుకొని వచ్చారు. తీసుకొని వచ్చి ఒక చోట పెట్టాలి కదా, అటు ఇటు ఎందుకు తిప్పుతున్నారు? 35 కిలోమీటర్ల అవతలకి, 35 కిలోమీటర్ల యువతలకి ఈ స్టేషన్ అని, ఆఫీస్ అని ఎందుకు తిప్పుతున్నారు? మమ్మల్ని ఎందుకు తిప్పుతున్నారు? అంటే విసుగొచ్చి అలసిపోయి వెళ్ళిపోవాలన్నా వెనక్కి? ఒంటరి వాడిని చేసి ప్లాన్డ్గా తీసుకెళ్ళారు. కరెక్ట్గా వెళ్తున్నామా? ఇదేనా పోలీస్ స్టేషన్? ఎటు వెళ్ళాలి? త్వరగా వెళ్తాడు. నెక్స్ట్ ప్రోగ్రామ్ నాకు చెప్పినాం కదా, ఏమైతే ఉన్నాయో మనకు ఆ ప్రోగ్రామ్ స్టార్ట్. సాంగ్ కంప్లీట్ చేయమని ఫస్ట్ సాంగ్ కంప్లీట్ చేయి. సో దయచేసి మన కాకినాడలో ఉన్న పాస్టర్స్ కి, క్రిస్టియన్ గ్రూప్స్ కి, కాకినాడ సరౌండింగ్ లో ఉన్నటువంటి గ్రూప్స్ వాళ్ళందరికీ కూడా ఈ లింక్ షేర్ చేయండి. నా నంబర్ ఇవ్వండి, నేను పోలీస్ స్టేషన్ దగ్గర ఉంటాను. 6301945936. మీరు ఎవరైనా ఇక్కడ దగ్గరలో ఉండి రావాలి, కాంటాక్ట్ చేయాలంటే నన్ను కాంటాక్ట్ చేయండి. నేను ఇక్కడే స్టేషన్ దగ్గర ఉంటాను. పాస్టర్ని పోలీసులు కొట్టడం అనేది చాలా దౌర్జన్యం. అసలు చెయ్యి వేయటానికి వాళ్ళకి హక్కు లేదు, పోలీసు వాళ్ళకి, ఎవరికైనా కూడా, అది ఎంతటి అధికారికైనా కూడా. దయచేసి కదలి రండి, తరలి రండి. కాకినాడలో ఉన్నటువంటి క్రైస్తవులు నేను పిలుపునిస్తున్నాను. పాస్టర్ గారు ఒక్కడే ఉన్నాడు అక్కడ, అతని పక్షాన నిలబడదాం మనం అందరము. ఇలాంటి టైంలో మనం ధైర్యం చెప్పకపోతే ఇంకెప్పుడు ధైర్యం చెప్తాము? ఇంకెన్ని కిలోమీటర్స్ ఉంది అప్పుడు? వచ్చేసామండి, దగ్గరకు వచ్చేసాము స్టేషన్కి. సో అక్కడికి వెళ్ళాక మీరు లైవ్ బ్యాక్ కెమెరా నుంచి మన వాళ్ళు చూపిస్తారు, చూడటానికి ప్రయత్నం చేయండి. లేదంటే మాటలైనా వినండి. నేను మాట్లాడుతాను లైవ్లో. సిఐ గారిని కలవటానికి వెళ్తున్నాను కదా, చూద్దాం వాళ్ళ స్పందన ఏంటి, వాళ్ళు ఏం చెప్పబోతున్నారు, ఏం మాట్లాడబోతున్నారు అని చూద్దాము. దయచేసి నేను సేవకులు ఒకటి చెప్తున్నా, సార్ మాట్లాడడం నేర్చుకోండి సార్. అమాయకుల్లాగా లాక్కెళ్తే వెళ్ళిపోవటము, ప్రశ్నించకుండా ఉండిపోవటము కాదు. మనల్ని తీసుకెళ్తే కనీసం మనం ప్రశ్నించేలాగా, మన హక్కు మనం అడిగేలాగా ఉండాలి. మత స్వేచ్ఛ మనకుంది, మనకు కూడా స్వాతంత్రం వచ్చింది. భారతదేశంలో మనం ఉన్నాం. హైందవులైనా, ముస్లింలైనా, క్రైస్తవులైనా, ఎవరి మతాన్నైనా వాళ్ళు స్వేచ్ఛగా ప్రకటించుకోవడానికి, భక్తి చేసుకోవటానికి, ఇంట్లో కావచ్చు, గుళ్ళో కావచ్చు, చర్చిలో కావచ్చు, మసీదులో కావచ్చు, ఎక్కడైనా చేసుకోవటానికి అవకాశం ఉంది, అనుమతి ఉంది. అది ఎవరి మతాన్ని ఎవరు అడ్డగించటానికి వీలు లేదు. నేను అదే చెప్తున్నా, ఎక్కడ కూడా ఎవరిని కూడా అడ్డగించటానికి వీలు లేదు. ఎందుకంటే అది రాజ్యాంగం మనకు కల్పించినటువంటి హక్కు. రాజ్యాంగాన్ని గౌరవిస్తే ఎవరు కూడా క్రైస్తవుల్ని అడ్డుకోకూడదు. ఎవరైతే ఈరోజు క్రైస్తవుల్ని, సేవకుల్ని, సువార్తని, సంఘాలని అడ్డుకుంటున్నారో వాళ్ళకి రాజ్యాంగం పట్ల కానీ, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పట్ల కానీ, ప్రభుత్వం పట్ల కానీ గౌరవం లేదు అని అర్థం. కేవలం గౌరవం లేదు అని అర్థం. ఏం చేస్తాం ఇలాంటి వాళ్ళని? ఎలా మారుతారు ఇలాంటి వాళ్ళు? సిఐ గారు నిజంగా మాట అన్నప్పుడు నాకు చాలా బాధ వేసింది.
ఇంట్లో ప్రార్థన పెట్టుకోవడం తప్పు కదా, పర్మిషన్ అడగకుండా పెట్టుకోవడం తప్పు కదా అన్నారు. ఏ చట్టం ప్రకారం అంటున్నారో ఆయన చెప్పాలి సమాధానం. సిఏ గారే కావచ్చు, బహుశా అధికారంలో ఉన్న వాళ్ళే కావచ్చు, ఆయన ఆఫీసర్ కావచ్చు. తప్పు అన్నప్పుడు ఏ చట్టం అంటే రాజ్యాంగంలో ఏమన్నా ఉందా ఇంట్లో ప్రార్థన పెట్టుకోకూడదని? కాన్స్టిట్యూషన్లో ఏమన్నా రాశారు అంబేద్కర్ గారు ఎవడింట్లో వాళ్ళు ప్రార్థన చేసుకోకూడదని? అలాంటిది ఏం లేదు కదా. ఆర్టికల్ 19, ఆర్టికల్ 25 ఈ రెండు కూడా మత స్వేచ్ఛ అధికారాన్ని మనకి ఇచ్చాయి. మతాన్ని ప్రకటించుకోవడానికైనా, లా అండ్ ఆర్డర్ ఇష్యూ రాకుండా, ఆయుధాలు వాడకుండా శాంతియుతంగా ఎవరి మతాన్ని వాళ్ళు ప్రకటించుకోవచ్చు, ఎవరి మతాన్ని వాళ్ళు గౌరవించుకుంటూ భక్తి చేసుకోవచ్చు అని ఆర్టికల్ 19, ఆర్టికల్ 25 ప్రకారంగా మనకున్నాయి హక్కులు. ఆ హక్కుని ఈరోజు సింపుల్గా సిఐ గారు కొట్టిపడేస్తున్నారు. మీరు ఇంట్లో ప్రార్థన పెట్టుకోవడం కరెక్ట్ కాదు అంటున్నారు. మరి ఆయన ఏ హక్కును బట్టి, రాజ్యాంగంలో ఉన్నటువంటి ఏ ఆర్టికల్ని బట్టి ఆయన అంటున్నారో మాకు తెలియదు. అడుగుదాం, తప్పులేదు కదా. కరెక్ట్గా మనకున్న హక్కుని మనం అడగటం తప్పు కాదు. ఒకవేళ ఇలా అడిగితే మరలా నన్ను కూడా తీసుకెళ్ళిపోయే అవకాశాలు కూడా ఉంటాయి. ఎందుకంటే మమ్మల్ని ప్రశ్నిస్తావు, మాతో రూల్స్ మాట్లాడతావు అంటారు. ఎంతుంది వచ్చేసామండి, పోలీస్ స్టేషన్ పక్కనే ఉన్నాం మనము. ఖచ్చితంగా పోలీసులు అక్కడ ఈ లైవ్ను ఆపడానికి ప్రయత్నం చేస్తారు. చూద్దాం. ఇది కూడా కనుక్కున్నాం, హైకోర్టు అడ్వకేట్ గారితో అడిగాం, స్టేషన్లో వీడియోస్ తీయచ్చా, లైవ్ పెట్టచ్చు అంటే నో ప్రాబ్లం తీసుకోవచ్చు, కానీ వాళ్ళు భయపడతారు, వద్దంటారు. కానీ చట్ట ప్రకారం అయితే తప్పేం కాదని చెప్పారు. ఇక పోలీస్ స్టేషన్కి వచ్చాము, చూస్తున్నారు కదా. పట్టుకో, ఎక్కడ ఉంటుంది అన్న? ఒక నిమిషం అన్న. ఏమి ఎవరు అంటే కేసు ఫైల్ చేస్తున్నారు, రావద్దని చెప్పారు. బాబాయ్ అన్నారు. వీళ్ళతో మాట్లాడించుకో, వీళ్ళు మాట్లాడించుకో, లోపలికి రావచ్చు, ఇక్కడ మాట్లాడించుకో. అన్న ప్రైజ్ లేదు అన్న, నేను సమర్థం వాళ్ళ అబ్బాయిని. ఏమైందంటే మార్నింగ్ పోలీసులు వచ్చి నిన్న రాత్ర ఏమైందంటే వాళ్ళ ఆ వీధిలో ఉన్న వ్యతిరేకులందరూ బాబాయ్ చర్చి దగ్గరికి వచ్చి శుభ్రంగా చర్చిని ధ్వంసం చేసి కొట్టేశారన్న. అలాగైతే మా ఫ్యామిలీని, మా పిన్ని ప్రెగ్నెంట్తో ఉందో ఆమెను కూడా కొట్టారు. మళ్ళీ చర్చిలో ఉన్న సీసీ కెమెరాని మొత్తం ధ్వంసం చేశారు. ఆ విధంగా నైట్ ప్రార్థన ఆపేశారు. ఇప్పుడు మళ్ళీ ఇవాళ ప్రార్థన పెట్టకుండా చేశారు. ఇప్పుడు పోలీసులు అయితే మార్నింగ్ వచ్చారు. ఎందుకు వచ్చారో తెలీదు. పోలీస్ స్టేషన్ ఏదైతే మనం సర్పవరం పోలీస్ స్టేషన్ ఎదురుగుండా అయితే ఉన్నాం, పోలీసులు అయితే వచ్చారు. పోలీసులు వచ్చి సమర్థం వాళ్ళ ఫ్రెండ్ బుజ్జిని కూడా కొట్టారు. అది ఎందుకు కొట్టారనేది తెలీదు. ఎంక్వైరీకి తీసుకొచ్చారు, ఎంక్వైరీకి తీసి పంపించాలి. అసలు ఇప్పుడు కొట్టే రైట్ అయితే ఎవరికి లేదు. అది ఎందుకు కొట్టారనేది తెలీదు. ఇప్పుడు పోలీసులు అక్కడి నుంచి మళ్ళీ ఆర్డీఓ ఆఫీస్ తీసుకెళ్లారు. ఆర్డీఓ ఆఫీస్ నుంచి మళ్ళీ సర్పంచ్ స్టేషన్కి వచ్చారు. ఇప్పుడు అయితే కేసు ఫైల్ చేస్తున్నారు. అసలు చర్చికి ఎందుకు పెట్టకూడదు అనేది రూల్ అయితే లేదు. ఇప్పుడు కాకినాడలో అయితే మత ఉద్రేకం అయితే పెరుగుతుంది. ప్లీజ్ మీరు దయించి ఈ సర్పవరం ఇప్పుడు సమర్థన విషయంలో జరిగినట్లు ఇంకెవరి విషయంలో జరగకూడదని మీరు కూడా ఒకసారి దయించి ఒకసారి మాట్లాడాలని క్రైస్తవులు అందరూ ఈ విషయాన్ని ఒకసారి ఆలోచించి ముందుకు రావాలని కోరుకుంటున్నాం. నేను ఇట్లో మీ సమర్థం వాళ్ళ అబ్బాయిని ఇప్పుడు అన్నీ అయితే లోపలికి వెళ్ళారు, లోపల అన్నీ మాట్లాడుతున్నారు. ఒకసారి
కార్ దగ్గర నుంచి కార్ దగ్గరికి వెళ్ళిపో. ఆయన వీడియో ఆ? ఆయన వీడియో